మీ మై నేమ్ ఈజ్ రావణ బుక్ చూసి ఫస్ట్ ఆ పైన పోస్ట్ చూసిన వెంటనే అందరికీ ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే అసలు ఈ రైటర్ ఎవరు, ఈయన మీద ఎందుకు రాశారు, అసలు మై నేమ్ ఈజ్ రావణ అని పేరు ఎందుకు పెట్టారు? ఐ వాంట్ శ్రీలంకన్ వర్షన్ ఆఫ్ రామాయణం బుక్ కావాలి అంటే అసలు నాకు దొరకలా. ప్రపంచవ్యాప్తంగా అప్పుడు అర్థమై ఉంటుంది మన రామాయణం తప్ప ఇంకో రామాయణం లేదు. రావణుడు మావాడు అని చాలా గర్వంగా ఫీల్ అవుతారు. రామాయణం అనేది లేదా భారతం అనేది భాగవతం అనేది ఒక ఊహ మాత్రమే, కల్పితం మాత్రమే, ఇందులో నిజం లేదు అనే దానికి అంటే మీరు వెళ్ళారు ప్రత్యక్షంగా, మీకేమనిపించింది? 100% నిజం. దానికి ఇప్పుడు వెరీ సూన్ దెర్ విల్ బి ఎ చెక్. సంజీని పర్వతం హనుమంతుల వారు ఒక్కసారి తీసుకొచ్చారన్నట్లుగా ఉంటుంది యుద్ధ సమయంలో. అవును, బట్ యాక్చువల్గా వాల్మీకి రామాయణంలో 2 సార్లు తీసుకొస్తాడు ఆయన. అంటే వీటికి సంబంధించి అక్కడ మీకు ఏం కనిపించింది? ఆ పర్టికులర్ హిల్ స్ట్రెచ్లో ఉండేటువంటి సాయిల్ ఈజ్ నాట్ ద నేటివ్ ఆఫ్ శ్రీలంక. యూట్యూబ్లో ఒకసారి ఇది రాములు వారి పాదము లేదా ఆంజనేయ స్వామి పాదము అని చెప్పని ఇంత లావుని ఇంత పొడుగున వేశారు. అది నిజమేనా? నొవరేలి అని చెప్పి ఒక ప్లేస్ ఉందండి, హిల్ స్టేషన్. అక్కడ సీతమ్మ వారి సీతా ఎలియా అని ఒక టెంపుల్ పేరు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే చాలా ఆశ్చర్యం కదండి. కానీ కరెక్ట్ అక్కడ మాత్రం ఏదో బార్డర్ గీసినట్లు ఒక 450 ఏకర్స్, అరౌండ్ 450 ఏకర్స్ కనీసం గడ్డి కూడా ఉండదు. రావణుడు అని అనగానే అందరికీ ఇలా 10 తలకాయలు ఉగ్ర రూపం కనిపిస్తుంది. మరి మీ రావణుడికి ఒకటే తలకాయ పెట్టారు, దానికన్నా స్పెషల్ ఉందా? మన జనరేషన్ ఆల్మోస్ట్ ఇప్పుడున్న జనరేషన్ మొత్తం మిస్ అయిపోతుంది ఒక ఎలిమెంట్ ఉంది రామాయణంలో. సో అందుకు చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. శ్రీ మహావిష్ణువు రాముడుగా వచ్చాడు, శ్రీదేవి సీతాదేవిగా వచ్చింది. మరి రావణుడు ఎవరు? రాముడు అప్పుడు వెళ్ళినప్పుడు ఆ నీళ్ళల్లో తేలే రాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి అని అన్నారు. అది నిజమే అంటారా? మీరు వెళ్ళారని చూసారా? స్పెషల్గా పర్మిషన్ తీసుకొని అక్కడ ఇండియా శ్రీలంక వాటర్ బాడీస్ బార్డర్ మధ్యలో రామసేతు మీద కూడా దిగి వెళ్ళి నుంచొని కొద్దిసేపు చూసి వచ్చాం. ఆర్కియాలజికల్గా చాలా విమర్శలు ఉన్నాయి. మన ఇక్కడ గుజరాత్లో ద్వారకా ఇక్కడే ఉండేది, అసలు ద్వారకా మునిగిపోయింది, బయట వేరే ద్వారకా కట్టుకున్నాం అని చెప్పి బిలీఫ్ ఉండేది. అది బిలీఫే అని చెప్పి కొట్టేశారు. తర్వాత ఆయిల్ ఎక్స్కవేషన్స్లో ఒరిజినల్ ద్వారకా బయటపడింది ఫోటోస్. ఆ తర్వాత అందరూ నోరు మూసుకున్నారు. అదే సీన్ ఇప్పుడు రామాయణానికి సంబంధించి శ్రీలంకలో రెప్లికేట్ అవుతుంది. అంటే మీరు వెళ్ళి మీరు రీసెర్చ్ చేసినప్పుడు మీరు కనుక్కున్న ముఖ్యాంశాలు ఏమిటి? అక్కడ ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఎక్స్కవేషన్స్ చేస్తుంటే ఆ ప్లేస్లో రావణుడు కేవ్స్ ఉన్నాయని ఒక నమ్మకం. ఇట్స్ ప్రూవ్డ్. ఇప్పుడు సీతాదేవి గారిని రావణుడు అపహరించుకుని వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే వీళ్ళ చెల్లెలు శూర్పణఖని అక్కడ జరిగిన అవమానానికి కారణంగానే ఈయన ప్రతీకారం తీర్చుకున్నాడు అని చెప్పని మనం చెప్తూ ఉంటాం. సో ఒక విధంగా ఇన్డెప్త్ మీ పుస్తకంలోకి వెళ్ళినట్టయితే కనుక అది దాన్ని మీరు చాలా పాజిటివ్గా చూపించారు. ఎందుకు అలా పాజిటివ్ యాంగిల్లో రాయాల్సి వచ్చింది, ఆ థాట్ నాకు ఎందుకు వచ్చింది, అసలు ఏం రాశాను అని చెప్పాలంటే, ఫస్ట్ ఇట్స్ షాక్ పాయింట్ టు కోపం కన్నా షాక్ పాయింట్. 14,000 మంది చచ్చిపోవడమే, నా సైన్యాన్ని చంపే అంతటి గొప్పవాడేవాడు, అది అవతల పక్క సైన్యం లేకుండా ఇద్దరు చంపడమే. అంటే ఈ ఇద్దరిలో మహావిష్ణువు ఉన్నాడా? సీతాదేవి అగ్ని ప్రవేశం అనేది చాలా బాధాకరమైన విషయం. యాక్చువల్లీ అందరూ ఫీల్ అవుతారు, ఏడుస్తారు, కన్నీళ్ళు పెట్టేసుకుంటారు. మీరు దాన్ని కూడా ఇందులో పాజిటివ్గా చూపించారని చెప్పని విన్నాను. సీతాదేవి పుణ్యతురాలుగా బయటకు వచ్చిందంటే రావణుడు సీతాదేవి పట్ల నిబద్ధతో ఉన్నట్లే కదా. ఈ మధ్య కాలంలో దాని మీద చాలా డిబేట్స్ జరిగాయి, అందుకని అడుగుతున్నాను. మీరు వెళ్ళారు, ప్రత్యక్షంగా చూశారు కాబట్టి అడుగుతున్నాను అంతే. ఇదేమి నేను కాంట్రవర్షియల్ దాని గురించి అడగట్లేదు, ఒక క్యూరియాసిటీ కోసం అడుగుతున్నాను. రావణుడు బ్రాహ్మణుడా లేక దళితుడా అనేది ఒక చర్చ జరిగింది. మీరు కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడగట్లేదు అన్నారు, కానీ పెద్ద కాంట్రవర్షియల్ క్వశ్చనే అడిగారు. ఇప్పుడు నేను సమాధానం చెప్పకపోతే సమాధానం చెప్పకుండా వెళ్ళినట్లు. పోనీ సమాధానం క్లుప్తంగా ఇది అని చెప్తే ఇటు చెప్పినా కాంట్రవర్సీ, అటు చెప్పినా కాంట్రవర్సీ.
హాయ్ అండి, ఈనాటి దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో నా గెస్ట్ ఎవరో తెలుసా మీకు? మై నేమ్ ఈజ్ రావణ అన్న బుక్ రాసిన బాలాగారు. మరి ఆయన్ని అడిగి ఆ బుక్కు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. బాలాగారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ మై నేమ్ ఈజ్ రావణ బుక్ చూసి ఫస్ట్ ఆ పైన పోస్ట్ చూసిన వెంటనే అందరికీ ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే, అసలు ఈ రైటర్ ఎవరు, ఈయన మీద ఎందుకు రాశారు, అసలు మై నేమ్ ఈజ్ రావణ అని పేరెందుకు పెట్టారు? ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది మీ ముందు. అవునండి. సో ఒక్కసారి వివరంగా చెప్పండి సార్. మై నేమ్ ఈజ్ రావణ అనే బుక్, నేను బేసిక్లీ ట్రావెలర్. ఓకే. ఎప్పుడు ఏ ఇండివిజువల్గా ట్రావెల్ చేసినా ఒక్కొక్కసారి ఒక్కనే వెళ్ళిపోతూ ఉంటాను. 10 days 15 days 1 week ఎవరు లేకుండా సింగిల్గా ట్రావెల్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఓకే, అంటే సింగిల్గా ఎందుకు అనుకున్నారు? అంటే అది వర్క్ పర్ మీదగా వెళ్ళేవాడిని. ఓకే. ఇప్పుడు సపోజ్ నాది బేసిక్లీ ట్రావెల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, టూరిజం ఇండస్ట్రీలో. రైట్. సో ఆ వర్క్ మీద మీటింగ్స్ మీద వాటికి ఎప్పుడన్నా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాల్సి వస్తే, సో వీకెండ్స్ ఎలాగో ఫ్రీగా ఉంటాం, సో ఒక్కనే వెళ్ళిపోయి ఉండేవాడిని. సో ప్రతి ట్రావెల్ ఎండింగ్లో వీ షుడ్ రైట్ ఏ బుక్ అనే ఒక ప్యాషన్ ఎప్పుడు ఉండేది. ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు బ్లాగ్స్కి వీటికి, కానీ బుక్ రాయాలనే ప్యాషన్ ఎప్పుడూ ఉండేది. ఫర్ సర్ప్రైజ్ నేను ఈ రామాయణం సబ్జెక్ట్ మీద బుక్ రాస్తాను, అది నా ఫస్ట్ బుక్ అవుతుందని ఫ్రాంక్లీ నాకు కూడా తెలియదు. అది ఈ బుక్ రాయాలనే ఇన్స్పిరేషన్ ఎక్కడ వచ్చింది అంటే, శ్రీలంకతో కొద్దిగా బాగా క్లోజ్ రిలేషన్. ఓకే. ద రీజన్ వై శ్రీలంకతో బాగా క్లోజ్ రిలేషన్ అంటే, నేను ఈ ట్రావెల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసింది ఇవన్నీ 2008లో. అప్పుడు పేరెంటల్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ పేరు ఉండేది. తర్వాత స్లోగా ట్రావెల్ని సెపరేట్ డివిజన్ చేసాం. ఆల్మోస్ట్ 10 years అయింది. 2008, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. సో కంపెనీ పేరు మధ్యలో మారింది. ఇంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీ పేరు ఉండేది, దాన్ని స్లోగా ట్రావెల్ని ఆన్లైన్ పోర్టల్ ఉండేది. యాక్చువల్లీ పోర్టల్లో అన్నీ పెట్టేసాం. అప్పుడే జాబ్స్ 2-3 జాబ్స్ మారిన తర్వాత సొంతంగా కంపెనీ పెట్టేసరికి ప్రతిదాన్ని ఒకే అంబ్రెల్లా పెట్టేయాలి అని చెప్పి కొద్దిగా ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించి ఆన్లైన్ షాపింగ్ అందులోనే, మూవీ టికెట్స్ అందులోనే, హాలిడే ప్యాకేజెస్ అందులోనే, అన్నీ ఒకే అంబ్రెల్లా తీసుకురావాలని చెప్పి పెట్టేసాం. అప్పట్లో మీ థాట్ అది? అప్పట్లో థాట్ అన్నీ ఒక దాంట్లో ఉంటే, బట్ తర్వాత తెలిసింది దేనికి అది సెపరేట్గా ఉంటేనే ఇట్స్ యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పి. అండ్ అఫ్కోర్స్ ట్రావెల్ ఈజ్ ఆల్వేస్ మై ప్యాషన్. సో చిన్నప్పటి నుంచి ట్రావెల్ అంటే బాగా ప్యాషన్. సో శ్రీలంకతో బాగా క్లోజ్ అసోసియేషన్ ఎందుకు అంటే, ఆల్మోస్ట్ 2009 వరకు శ్రీలంక వాజ్ అండర్ వార్. ఆ తర్వాత నుంచి ఇట్స్ మోర్ బికమ్ పీస్ఫుల్ కంట్రీ, నైస్ కంట్రీ. సో ఆల్మోస్ట్ 2010-11 నుంచే ఐ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ దిస్ శ్రీలంకలో రామాయణ సైట్స్ మీద ఒక ప్రోడక్ట్ చేయాలి, ట్రావెల్ ప్రోడక్ట్ చేయాలి అని చెప్పి ఉండేది. ఈవెన్ ఆఫ్ కోర్స్ టూరిజం బోర్డ్, అక్కడ శ్రీలంకన్ టూరిజం బోర్డ్ కూడా అదే టైంలో దే ఆర్ ఆల్సో థింకింగ్ సీరియస్లీ ఆన్ హౌ టు మేక్ దిస్ హ్యాపెన్ అనేది ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయండి సిచ్యువేషన్స్ అక్కడ? ఇంతకు ముందు ఎవ్రీథింగ్ కూల్ అండి. ఇట్స్ వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ టూరిస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ. అసలు అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవంటారు? అస్సలు హ్యాపీగా ఎక్కడికైనా ట్రావెల్ చేసేయచ్చు. మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్ శ్రీలంక. షూర్, మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్ అండ్ వెరీ టూరిస్ట్ ఫ్రెండ్లీ ప్లేస్. సో అసలు ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్స్కి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి టోటల్ డిఫరెన్స్. అది నార్త్ కొరియా అయితే సౌత్. అంటే ఇటు తమిళకి అటు సింహళకి మధ్య అసలు పడదు, అక్కడికి వెళ్తే అంత పీస్గా ఉండదు అనేది అది ఒకప్పుడు అలా అనిపించేది. నౌ ఇట్స్ ఆల్ న్యూట్రల్ అండ్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. సో ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా దే ఆర్ నౌ న్యూట్రలైజ్డ్. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ స్మూత్. పబ్లిక్ పరంగా ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. పొలిటికల్లీ ఇంకొద్ది స్టేబుల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే కంట్రీకి ఉంది. సో ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను జనరల్గా మా ట్రావెల్ ఎగ్జిబిషన్స్ ఇవి జరుగుతూ ఉంటాయి. ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్ అందరినీ కూడా చెప్పేది ఏంటంటే, శ్రీలంక, కొలంబో బీచెస్, క్యాసినోస్ ఇటువంటి స్టైల్లో ప్యాకేజెస్ ప్రమోట్ చేస్తూ ఉంటాయి. నేను చెప్పాను బీచెస్ అండ్ క్యాసినోస్ ఇటువంటి సెగ్మెంట్లో అయితే ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ శ్రీలంక. సో మెనీ అదర్ కాంపిటేటివ్ కంట్రీస్ ఆర్ దేర్. నాకు ఇది ప్రాపర్ స్పిరిచువల్ ప్యాకేజ్ ఒకటి చేయాలి, స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఒకటి చేయాలి అని ఆలోచిస్తున్నా. అంటే మెట్ సో మెనీ పీపుల్ శ్రీలంకలో చాలామంది ఆల్ ఇండియా వచ్చినప్పుడు మా ట్రేడ్ ఫెయిర్స్లో వీటిల్లో కలిసాం. ఎక్కడ సాటిస్ఫాక్టరీ రిజల్ట్ రాలా. సో ఒకసారి వెళ్ళొద్దాం అని చెప్పి హ్యావ్ గాన్. ఫస్ట్ 2012లో అలా వెళ్ళాను. ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి అప్పుడు ఒక 1 week 10 days ఉన్నాను. తిరిగి వచ్చేదాకా ఎవరిని అడిగినా సరే ఒక బుక్ కోసం ట్రై చేశాను అప్పుడు. యాక్చువల్లీ ఐ వాంట్ ద శ్రీలంకన్ వర్షన్ ఆఫ్ రామాయణం బుక్ కావాలి అంటే అసలు నాకు దొరకలా.
అంటే లేదు అక్కడ. అక్కడ లేదు. ఓకే. సో అంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అంటే దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా అప్పుడు అర్థమై ఉంటుంది మన రామాయణం తప్ప ఇంకో రామాయణం లేదు ఇక్కడ. మన దగ్గరే చాలా రామాయణాలు ఉన్నాయి. ఈ మన దగ్గర ఉన్న చాలా రామాయణంలో ఇంపోర్ట్ చేసుకునే తప్ప, ఆ కంట్రీ ఇంపోర్ట్ చేసుకునే తప్ప ఓకే అక్కడ లేదు అని చెప్పి అనిపించింది. అనిపించిన తర్వాత మళ్ళీ కపుల్ ఆఫ్ టైమ్స్ శ్రీలంక వెళ్ళడం జరిగింది. ఓకే. సో ఈ మధ్యలో మల్టిపుల్ టైమ్స్ వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ అక్కడ టూరిజంలో అఫీషియల్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి, మినిస్ట్రీ లెవెల్స్ దగ్గర నుంచి, కార్ డ్రైవర్ దగ్గర నుంచి, హోటల్లో సర్వర్ దగ్గర నుంచి, హోటల్లో రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఎప్పుడు సందర్భం వచ్చినా అడుగుతూ ఉండేవాళ్ళం. దే ఆర్ సో మచ్ కనెక్టెడ్ టు రామాయణం. ఓకే. రావణుడు మావాడు అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతారు వాళ్ళు. రావణుడు ఓకే, రావణుడు మావాడు అని చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అండ్ దే హ్యావ్ ప్రతి చోట వాళ్ళకి లోకల్ స్థల పురాణాలు చాలా ఉన్నాయి. ఓకే. బ్యూటిఫుల్ స్థల పురాణాలు ఉన్నాయి. కానీ అదంతా ఒక ప్లేస్లో డాక్యుమెంట్ అనేది అవలా. బ్యూటిఫుల్ స్థల పురాణాలు. టూరిజం గవర్నమెంట్ ఆఫ్ శ్రీలంక, టూరిజం బ్యూరో ఇవన్నీ కలిసి దే ఐడెంటిఫైడ్ 50+ sites in Sri Lanka, close to 60 sites in Sri Lanka, okay, having relation with Ramayana. అంటే మిమ్మల్ని ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి. రామాయణం అనేది లేదా భారతం అనేది, భాగవతం అనేది ఒక ఊహ మాత్రమే, కల్పితం మాత్రమే, ఇందులో నిజం లేదు అనే దానికి అంటే మీరు వెళ్ళారు ప్రత్యక్షంగా, మీకేమనిపించింది? అంటే నిజం అనిపించిందా లేకపోతే అంతా ఊహే అనిపించిందా? 100% నిజం. దానికి ఇప్పుడు వెరీ సూన్ దెర్ విల్ బి ఎ చెక్. ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో ఉండే వాళ్ళందరికీ ఇప్పటిదాకా ఏం ప్రూవ్ కాలేదు కదా అనేటువంటి సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, దానికి ఇప్పుడు ఇట్ విల్ వెరీ సూన్ ఇట్ విల్ బి అ చెక్. ఎందుకంటే శ్రీలంకన్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ పబ్లిక్లీ సెయింగ్ వీ హ్యావ్ మోర్ దెన్ 50 and close to 60 sites having relation to రామాయణం నుంచి డిక్లేర్ చేస్తున్నాయి. అండ్ రీసెంట్గా టీమ్ ఫ్రమ్ ద ఆర్గనైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ శ్రీలంక అండ్ టూరిజం ప్రమోషన్ బ్యూరో ఒక డాక్యుమెంటరీ షూట్ చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. సో మేబీ బై ఎండ్ ఆఫ్ మార్చ్ ఏప్రిల్లో రిలీజ్ చేస్తారు ఆన్ రామాయణ. అయితే ఈ సైట్స్ ఉన్నాయి మా దగ్గర, దీస్ ఆర్ రిలేటెడ్ టు రామాయణ అని చెప్పి గవర్నమెంట్ బాడీ, ఇది ద టూరిజం బాడీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ అ డాక్యుమెంటరీ వెరీ సూన్ శ్రీలంక గవర్నమెంట్. సో మీరు చెప్పినటువంటి వాదనలన్నిటికీ చెక్ పడే అవకాశం వెరీ సూన్ ఉంది. అండ్ ఇంకోటి, మనం వెళ్ళినప్పుడు యూ కెన్ యాక్చువల్లీ సీ ఈ రామాయణ సైట్స్ 50+ ఉన్నాయన్నారు కదా. సో దాంట్లో మనం వెళ్ళినప్పుడు కూడా యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ దోస్. అంటే ఒకటంటే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, 2 అయితే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, 3 అయితే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాము, అక్కడ సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ ద ఐలాండ్లో రుమసల అని ఒక ప్లేస్ ఉంది. ఓకే. రుమసల ఏంటంటే జస్ట్ కొండ చర్య, చిన్న కొండ చర్య. మనకు జనరల్గా చూస్తే కొండ చర్య, ఫర్ స్ట్రేంజర్ ఇట్ ఈస్ మామూలు స్మాల్ హిల్ అంతే. ఇంకా లొకేషన్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ గాల్ స్టేడియం, శ్రీలంకలో క్రికెట్ మ్యాచెస్ జరుగుతుంది, ఒకటి కొలంబోలో జరుగుతుంది, ఇంకోటి గాల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ గాల్ స్టేడియంకి కనపడిచ్చే అంత దూరంలోనే ఉంటుంది. ఓకే. గాల్ స్టేడియం ఒక పక్క ఉంటే రెండో పక్క ఇది ఉంటుంది అనమాట. అక్కడ లోకల్స్ దే వెరీ స్ట్రాంగ్, దానికి రుమసల అని పేరు. లోకల్స్ బాగా బిలీవ్ చేసేది ఏంటంటే హనుమంతుల వారు సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు మన సినిమాల్లో చూసే దాని అన్నిట్లో సంజీవిని పర్వతం హనుమంతుల వారు ఒక్కసారి తీసుకొచ్చారు అన్నట్లుగా ఉంటుంది యుద్ధ సమయంలో. బట్ యాక్చువల్గా వాల్మీకి రామాయణంలో 2 సార్లు తీసుకొస్తాడు ఆయన, 2 సార్లు తీసుకొస్తాడు. సో మనకి ఒకసారి తీసుకొచ్చింది నిజమా, 2 సార్లు తీసుకొచ్చింది నిజం, కథలో అదే ఉంది. ఓకే. అయితే మనం ఏంటంటే పుస్తకం చదవట్లేదు కదా ఈ జనరేషన్, కేవలం సినిమాలు మాత్రమే చూస్తున్నారు. సినిమాల్లో ఆ సెట్ని 2 సార్లు రిపీట్ చేయాలి అంటే లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి న్యాచురలీ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్కి కానివ్వండి, మూవీకి కానివ్వండి, అంత పెద్ద రామాయణి 2.5 hours చూపించినప్పుడు సో మెనీ ఎలిమెంట్స్ విచ్ బి ట్రంకేటెడ్. కరెక్ట్. అలా ట్రంకేషన్ అయిపోయిన వాటిలో కామన్గా ట్రంకేట్ అయిపోయింది ఈ 2 సార్లు తీసుకొచ్చిన ఎపిసోడ్లో ఒకసారి తీసుకొచ్చినట్లుగా హనుమంతుల వారి లక్ష్మణ్ వారి కోసం తీసుకొచ్చినప్పుడు ఎపిసోడ్ మాత్రమే పెడతారు, చూపిస్తారు. దానికి ముందు వానరులను కాపాడటం కోసం ఒకసారి తీసుకొస్తారు. చనిపోయిన ఇంద్రజిత్ అంటే రావణుడి కొడుకు మేఘనాడు ఇంద్రజిత్
చేసే బీభత్సానికి చాలామంది వానరులు చచ్చిపోతే అంటే వీటికి సంబంధించి అక్కడ మీకు ఏం కనిపించింది? చెప్తాను. ఇప్పుడు రుమసలకి దానికి వస్తున్నాం యాక్చువల్లీ. సో ఈ రుమసల సంజీవని పర్వతం యొక్క శకలం కింద కన్సిడర్ చేస్తారు. రెండోసారి మొదటిసారి తీసుకొచ్చినప్పుడు యథాస్థానంలో పెట్టేసినట్లుగా వాల్మీకి రామాయణంలో ఉంది. రెండోసారి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ తిరిగి పెట్టేశారా తిరిగి పెట్టలేదా అన్నదాన్ని క్లారిటీ కనపడలేదు. కానీ ఇక్కడ స్థల పురాణంలో వాళ్ళ లోకల్ విలేజ్లో ఏముందంటే రెండోసారి వచ్చినప్పుడు యుద్ధం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి తిరిగి పెట్టలేదు, అంత పెద్ద హిల్ని కింద పెట్టే పొజిషన్ లేక జాగ్రత్తగా బ్రేక్ చేసి ఒక 5 ప్లేసెస్లో డిస్మాండిల్ చేసి పెట్టారు అనేది వాళ్ళ లోకల్ బిలీఫ్. ఓకే, ఇందులో ఒక భాగం రుమసల అని చెప్పేది వాళ్ళ ఫీలింగ్. వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతారు అంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్లో లాట్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, ప్లస్ ఆ పర్టికులర్ హిల్ స్ట్రెచ్లో ఉండేటువంటి సాయిల్ ఈజ్ నాట్ ద నేటివ్ ఆఫ్ శ్రీలంక. ఓకే, సో ఇట్ ఈస్ కమ్ ఫ్రమ్ సమ్వేర్ అవుట్ సైడ్. ఒకే దేశంలో వాళ్ళ దేశానికి సంబంధించిన మట్టి కాకుండా వేరే మట్టి సమ్ అదర్ ప్లేస్. దీని యొక్క జియోగ్రఫికల్గా ఈ మట్టి జనరల్గా శ్రీలంకలో ఉండేటువంటి మట్టి కాదు, సాయిల్ కాంపోజిషన్ కాదు. ఓకే, ఇట్ హెస్ కమ్ ఫ్రమ్ సమ్. మీరు వెళ్ళి చూసారా అది? అది నాకు తెలియదు. అక్కడ లోకల్స్ ఇది నేను రుమసలకు వెళ్ళాను 3 times వెళ్ళాను. 3 times వెళ్ళాను కానీ జాగ్రఫీలు వాళ్ళు టూరిజం బోర్డులో వీళ్ళు చెప్పేవాళ్ళు తప్ప ఐఎమ్ నాట్ ఏ జియాలజిస్ట్ కదా. సో చెప్పారు. సరే, ఇది ఒకటైతే దే వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. స్ట్రాంగ్లీ బిలీవ్. సరే, రుమసల అనే పేరు ఎందుకు వచ్చింది అనేది విల్ ట్రై టు ఐడెంటిఫై ఇట్. మనం శిలా అంటాం కదా, వాళ్ళకి అక్కడ సలా అంటే మనకి ఇక్కడ శిలా అన్నట్టు లెక్క. సో ఇట్స్ బిగ్ రాక్ అని అక్కడ అర్థం. ఓకే, శిలా అంటే రుమసలలో సలా అంటే శిలా అని అర్థం, లేదా మస్సలా అంటే పెద్ద రాయి అని అర్థం. సో కాంబినేషన్ ఈజ్ రుమా ప్లస్ మస్సలా. ఓకే, ఈజ్ రుమసలా. సో మసాలాకి వాళ్ళకి మీనింగ్ ఉంది. ఓకే, పెద్ద రాయి లేదా సలా అంటే రాయి అని చెప్పి ఉంది. రుమా అంటే ఏంటి, దాని డెరివేషన్ ఏంటి అంటే లోకల్ లాంగ్వేజ్లో అర్థం ఏమీ లేదు. సో దానికి రామాయణంలో రిఫరెన్స్ దొరికింది. ఓకే, అంటే మీ బుక్ ద్వారానా? మనం మెన్షన్ చేసాము. ఓకే, సో అంటే చాలామందితో డిస్కస్ చేసిన తర్వాత దిస్ కుడ్ బీ ద డెరివేషన్ అని అనిపించిన తర్వాత ఇది బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. వెరీ బ్రీఫ్గా, డీటెయిల్డ్ మళ్ళీ నెక్స్ట్ బుక్లో ఎప్పుడన్నా మెన్షన్ చేస్తాము. ఓకే, ఈ జనరల్గా మనం ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో కూడా ఒక కొత్త ఎయిర్పోర్ట్ పెట్టామనుకోండి, ఆ లీడర్ పేరు మీద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మహాత్మా గాంధీ రోడ్డు, మన లీడర్స్ పేరు పెట్టుకోవడం అనేది కామన్. ఈ రుమసల అనే స్ట్రెచ్ కూడా ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి ప్లేస్ కాదు, కొత్తగా వానరుల ద్వారా తెచ్చిపెట్టబడినటువంటి ప్లేస్. సో దానికి కొత్తగా నేమ్ చేయాలన్నప్పుడు వాళ్ళ లీడర్ పేరు పెట్టుకోవడం అనేది అవకాశం ఉంది. రుమా ఎవరు అంటే రామాయణంలో వానరుల రాణి రుమాదేవి, సుగ్రీవుడి భార్య రుమాదేవి. ఓకే, ఓకే, అక్కడ లింక్ దొరికింది. సో దట్స్ హౌ ఇట్ కుడ్ బి రుమసల. ఓకే, ఇది మీ బుక్లో ప్రస్తావించడం జరిగిందండి? ఈ బుక్లో మన బుక్లో 35 చాప్టర్స్ ఉంటాయండి. అందులో 35th చాప్టర్ ఈజ్ ఓన్లీ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇన్ ద బుక్. అంటే రామాయణంలో ఇన్ని పేర్లు ఉన్నాయా అనేది ఈ జనరేషన్కి తెలియటం కోసం అని చెప్పి ఈ బుక్లో ప్రస్తావించిన రామాయణంలో ఉండే క్యారెక్టర్స్ మొత్తాన్ని 25th చాప్టర్లో లిస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఇన్ ద బుక్ అని చెప్పి పెట్టాం. ఓకే, కానీ మీరు రాసిన పుస్తకం మాత్రం చరిత్రలో నిలిచిపోతుందండి. థ్యాంక్స్ అలాట్ అండి. సో ఇందులో ఈ మిగతా 35 చాప్టర్స్లో 34 చాప్టర్స్ 33 చాప్టర్స్ రావణుడు తన స్టోరీ తనే చెప్పుకున్నట్లుగా ఉంటుంది. చివరి చాప్టర్ మాత్రం నేను మాట్లాడతాను, యాజ్ అన్ ఆథర్గా మాట్లాడతాను. అందులో లాస్ట్లో ఈరోజు మీ ఇప్పుడు చెప్తున్నా కదా, అక్కడ గవర్నమెంట్ 50 సైట్స్ ఐడెంటిఫై చేసింది. సో అందులో ఒక 20-21 సైట్స్కి మాత్రమే రోడ్ ఆర్ సెమీ రోడ్ యాక్సెస్ ఉంది. సో వాటిని కనుక చూడాలనుకుంటే కనుక అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒక చిన్న బ్రీఫ్గా ఇచ్చాను అంతే. ఓకే, డీటెయిల్గా కాకుండా బ్రీఫ్గా చెప్పాను. అంటే పేపర్లో కానివ్వండి, మధ్యలో ఒకసారి యూట్యూబ్లో ఒకసారి ఇది రాముల వారి పాదము లేదా ఆంజనేయ స్వామి పాదము అని చెప్పని ఇంత లావున ఇంత పొడుగున వేశారు. అది నిజమేనా? మీరేమన్నా చూసారా? ఒక పాదం ముద్ర ఇక్కడ నువరేలి అని చెప్పి ఒక ప్లేస్ ఉందండి, హిల్ స్టేషన్, బ్యూటిఫుల్ ప్లేస్. మనకి ఇక్కడ మున్నార్ హాస్టైల్లో ఉంటుంది ఇండియాతో కంపేర్ చేయాలంటే. ఇక్కడ అశోకవనం ఉండే ఏరియా ఇది అక్కడే అన్నట్లుగా ప్రతీది. అక్కడ సీతమ్మ వారి సీతా ఎలియా అని ఒక టెంపుల్, సీతా ఎలియా అని ఒక టెంపుల్ ఉంది. పక్కనే హగ్గలా గార్డెన్స్ అని ఇప్పుడు ప్రజెంట్ బొటానికల్ గార్డెన్స్. సో లోకల్ లెజెండరీస్ ప్రకారం ఈ హగ్గలా గార్డెన్స్ నుంచి ఈ సీతా ఎలియా టెంపుల్ ఈ ప్రాంతం మొత్తం కూడా ఒకప్పుడు అశోకవనం కింద
అనుకుంటారు. రావణుడు సీతమ్మని తీసుకెళ్ళి ఉంచిన ప్లేస్ అశోకవనం కింద కన్సిడర్ చేస్తారు. ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించారో తెలియనటువంటి సీతారామ లక్ష్మణ హనుమంతుల విగ్రహాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ముఖం అవి చెరిగిపోయినాయి కాబట్టి ఆ విగ్రహాలను అలానే పెట్టి మళ్ళీ కొత్త విగ్రహాలు పెట్టి కొత్త విగ్రహాలకు పూజ చేస్తున్నారు. అంటే పాడైపోయిన విగ్రహాలకు పూజ చేయకూడదు అనేటువంటి సెంటిమెంట్తో అయితే ఆ పాత విగ్రహాలను అలానే పెట్టి కొత్త విగ్రహాలకు పూజ చేస్తున్నారు. పబ్లిక్ వచ్చే వాళ్ళందరూ పాత విగ్రహాన్ని కొత్త విగ్రహాన్ని రెండింటిని దర్శించుకుంటారు. ఈ వెనక ఒక చిన్న స్ట్రీమ్ ఉంటుంది. ఈ స్ట్రీమ్ పక్కన హనుమంతుల వారి పాదాల గుర్తులు అని చెప్పి మార్క్ చేసి వాళ్ళ లోకల్ బిలీఫ్స్ పెట్టున్నాయి. అవునా? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే హౌ మచ్ దే బిలీవ్ ఇన్ రామాయణ్ అని చెప్పడానికి కొద్దిగా ఫన్నీగా అనిపించిన ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. సీతమ్మ వారు అంత కష్టపడ్డా ఆ ప్లేస్లో ఉండి ఫైనల్గా తన ప్రేక్షకుడైన రాముడిని చేరుకుంది. అక్కడ ఈ మధ్య జనరేషన్స్లో లవర్స్ అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని దర్శించుకుంటే ఇంట్లో మా పెళ్ళి గ్రీన్ సిగ్నల్ వస్తుంది అనేటువంటి బిలీఫ్ లోకల్స్లో బాగా ఉంది. అల్టిమేట్గా ఎన్ని కష్టాలు పడ్డా రీచ్ అవుతాం, ఫైనల్గా గోల్ రీచ్ అవుతాం అనేటువంటి బిలీఫ్ ఉంది. అంటే అది బిలీఫ్ కింద పెట్టేసిన దట్ షోస్ హౌ మచ్ డెప్త్ రామాయణం ఎంత నమ్ముతున్నారు అనేది. దో మెజారిటీ మన ప్రాక్టీసెస్ లేకపోయినా దే ఆర్ బిలీవింగ్ ఇన్ రామాయణ ఇన్ గ్రేట్ వే. ఇట్స్ అవర్ హిస్టరీ అని చెప్పి దే బిలీవ్ ఇట్. ఓకే. అలాగే మొన్న మీ బుక్ లాంచింగ్ కూడా శ్రీలంక నుంచి అక్కడ వెస్ట్ ప్రావిన్స్ నుంచి వాళ్ళు రావడం జరిగింది, వాళ్ళే లాంచ్ చేశారని చెప్పని. సో దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే మీరు రాసిన పుస్తకం అంతవరకు ఎలా వెళ్ళింది శ్రీలంక వరకు? వాళ్ళే రావడానికి గల ప్రధాన కారణం ఏమిటి? వాళ్ళు ఎందుకంత ఇంట్రెస్ట్ చూపించారంటే ఇక్కడ వేరియస్ రీజన్స్. ఎందుకంటే రావణుడు మావాడు అని చెప్పి వాళ్ళు గట్టిగా బిలీవ్ చేస్తారు. సో మన ఇండియాలో చాలా టాపిక్స్ వింటుంటాం. శ్రీలంకలో రావణుడికి పూజలు చేస్తారంట, ఇవి చేస్తారంటారు, మనం టాపిక్స్ వింటుంటాం. యాక్చువల్గా కాదు. వాళ్ళు ఏమి రావణుడు మావాడు అని చెప్పి అభిమానిస్తారు కానీ పూజలు చేయటాలు, కొబ్బరికాయలు కొట్టాలి అలాంటి పనులు ఏం రావణుడి గుడే లేదు, అక్కడేం లేదు. వీళ్ళు ఇక్కడ అనుకోవడం. ఈ మధ్య రావణుడు గద్ద దొరికింది, హనుమంతుడికి గద్ద దొరికింది, ఇవన్నీ సోషల్ మీడియా గాసిప్స్ అంతే. వాస్తవంగా అటువంటి గదలు దొరకటాలు ఏమీ లేదు. వెళ్ళారు అక్కడ, గవర్నమెంట్ తో కూడా మీకు చాలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాను. అదే అందుకనే. ఓకే. ఉంటే కనుక వాళ్ళకి కూడా చేయము, మన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కూడా చూపించాలి. మీ దేశంలో దొరికిందని చెప్పి ఆ దేశస్తులకే చెప్పాలి, అటువంటిది ఏం లేదు. సో వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఇంటర్నల్గా ఒక మిత్ ఉంది. సో ఏంటంటే రావణుని వాళ్ళు ఎంత అభిమానించినా, ఇప్పుడు రామాయణ యాత్ర ఇంత 50 పైన సైట్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసున్నా అవి డెవలప్ అవ్వాలి చేస్తే న్యాచురల్లీ వాళ్ళకే కదా టూరిజంగా బెనిఫిట్ అయ్యేది వాళ్ళకే. సో డెవలప్ అవ్వాలి అండ్ ఒక చిన్న మిత్ ఏంటంటే, సో రామాయణ యాత్ర మన దేశంలో జరిగితే అది రాముడు భూమి కింద పాపులర్ అవుతుంది, నష్టమేం లేదు. రామాయణ యాత్ర శ్రీలంకలో జరిగితే ఇది ఒక చెడ్డవాడి భూమి కింద ప్రొజెక్ట్ అవుతుంది, రావణుడి భూమి కింద ప్రొజెక్ట్ అవుతుంది. రావణుడిని మేము అభిమానిస్తున్నా మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి రామాయణ యాత్రను డెవలప్ చేద్దామా వద్దా, సైట్స్ డెవలప్ చేద్దామా వద్దా, కొద్దిగా ముందు వెనక ఆడుతూ చేయాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నా ముందు ఇది ఒక్కటి వాళ్ళకి అబ్జెక్ట్ చేస్తుంది. ఆ టైంలో మీ బుక్ వచ్చింది. ఆ టైంలో బుక్ వచ్చింది యాక్చువల్లీ. సో దానికి హీ ఇమీడియట్లీ రెస్పాండెడ్. సో బుక్ రిలీజ్ అవ్వక ముందే వారిని మీరు బుక్ చదవాలండి, చదివి కమెంట్ ఇవ్వాలని చెప్పి మనోస్క్రిప్ట్ కాపీ కూడా పంపించాం. ఓకే. బిఫోర్ రిలీజ్. అప్పుడు ఇంకా కవర్ పేజ్ ఇవన్నీ డిజైన్ కూడా అవ్వాల, జస్ట్ ప్లెయిన్ పీడిఎఫ్ ఫైల్ పంపిస్తే అక్కడ వెస్ట్రన్ ప్రావిన్స్ టూరిజం చైర్మన్ ఉన్నారు ప్రసాద్ గారు, వారికి పంపిస్తే వారు అక్కడ చీఫ్ మినిస్టర్ తీసుకెళ్ళరు. సో ఆయన చదివి హ్యాపీగా ఫీల్ అయ్యి మనం ఈ బుక్కి ఫస్ట్ మెసేజ్ ఇచ్చింది అఫీషియల్గా ఆయన. ఓకే. ఓకే. ఆయన ఇచ్చిన తర్వాత మన వాళ్ళకి కూడా చూపించడం జరిగింది. మనలో కూడా చాలామంది పెద్దవాళ్ళు ఇచ్చారు. చిన్నజీఆర్ గారు మెసేజ్ ఇచ్చారు, హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి గారు మెసేజ్ ఇచ్చారు, వీళ్ళందరూ ఇవ్వడం జరిగింది. పరమానంద శాస్త్రి గారే వచ్చి బుక్ లాంచ్కి వచ్చారు. ఓకే. దేవనాథ్ గారు స్వామీజీ వచ్చారు, అందరూ వచ్చారు. బాగా జరిగింది. అది వాళ్ళకి అన్ని సైట్స్ ఉన్నాయి. మీరు ఇంత ఫస్ట్లో అడిగిన ఒక క్వశ్చన్కి ఇన్ని సైట్స్ ఉన్నాయి కదా, ఇంకో ప్లేసు వాళ్ళకి లోకల్లో ఒక విలేజ్ పేరు వార్యపొల.
ఒక విలేజ్ పేరు వారియపొల. ఆ విలేజ్ పేరు వారియపొల అని ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ వాళ్ళకి ఆన్సర్, జనరల్ ఆడియన్కి ఆన్సర్ లేదు. మళ్ళీ వాళ్ళు దే హ్యావ్ రిఫర్డ్ ఇట్ బ్యాక్ టు రామాయణ్. వారియపొల అంటే లోకల్ లాంగ్వేజ్లో ఏంటి అర్థం అంటే ఫ్లయింగ్ మిషన్ ల్యాండింగ్ ఏరియా అని. ఓకే. సో మీ అలా చాలా లింక్స్ దొరికాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. సో దునువిలా అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, లేక్ ఆఫ్ ఆరోస్ అని అర్థం. ఓకే. అక్కడ ఉస్సంగూడ అని చెప్పి సదర్న్ మోస్ట్ టిప్లో ఒక ప్లేస్ ఉంది. మీరు శ్రీలంకలో ట్రావెల్ చేస్తే కంటిన్యూస్ లష్ గ్రీన్, ఎక్కడికి వెళ్ళినా పచ్చగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. కానీ కరెక్ట్ అక్కడ మాత్రం ఏదో వాటర్ గీసినట్లు ఒక 450 ఏకర్స్, అరౌండ్ 450 ఏకర్స్ కనీసం గడ్డి కూడా మొదలవుతుంది. సో వాళ్ళ లోకల్ బిలీఫ్ ఏంటంటే ఎప్పుడో ఒకప్పుడు జపాన్లో హిరోషిమా నాగసాకి వారు జరిగింది, ఇక్కడ కూడా సమ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ జరిగి ఉండొచ్చు, కాబట్టి ఇవి ఇక్కడ ఏమీ మొలవట్లేదు అనేది వాళ్ళ. చాలా ఆశ్చర్యం కదండి, అంత గ్రీనరీ ఉన్న దేశంలో అక్కడ మాత్రం ఏదో బార్డర్లో లష్ గ్రీన్ ఉన్న పేపర్లో అక్కడ వరకు బార్డర్ గీసి చెరిపేసినట్లు అక్కడ వరకు మాత్రం ఏమి పండు. అక్కడ కూడా పైన కొద్దిగా రెడ్ సాయిల్ శాండ్ లాగా ఉంటుంది, దుమ్ములాగా. ఇఫ్ యూ దులిపేస్తే కిందంతా నల్లగా ఉంటుంది మట్టి, ఏదో బర్న్ అయినట్లు. సమ్వేర్ ఎప్పుడో హ్యూజ్ ఎక్స్ప్లోషన్స్ ఏవో జరిగి ఉండొచ్చు ఇక్కడ. అంటే శ్రీలంకకి ఎప్పుడు ఈ న్యూక్లియర్ వీటి మీద ఎప్పుడు లేదు. సో దట్ అగైన్ రిఫర్డ్ బ్యాక్ రామాయణ టైంలో న్యూక్లియర్ టెక్నాలజీ ఉందని చెప్పి బిలీఫ్ ఉంది. సో దిస్ కుడ్ బి రీజన్. అలాగే రావణుడు అని అనగానే అందరికీ ఇలా 10 తలకాయలు ఉగ్ర రూపం కనిపిస్తుంది. మరి మీ రావణుడికి ఒకటే తలకాయ పెట్టారు, దానికన్నా స్పెషల్ ఉందా? అసలు రావణుడికి 10 తలకాయలు ఉంటాయి అనేది ఇట్స్ అ పొయిటిక్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ హిమ్, అంతే. ఆర్టిస్టిక్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ హిమ్. నిజంగా మనిషి 10 తలకాయలు పెట్టుకుని ఎలా నడుస్తారు, మీకు 10 తలకాయలు అంటే ఎలా నడుస్తారు? సో పొయిటిక్ వే. ఆయన హీస్ సో వర్స్టైల్, రకరకాల నాలెడ్జ్ ఉన్నాయి. సో మనం రెగ్యులర్గా పిల్లలు ఆడుకునే చదరంగం, చెస్ కనుక్కున్న ఆయనే. ఆయుర్వేదంలో ఆయుర్వేదం కనుక్కున్నది ఆయనే. సరిగమల్లో సంగీతాన్ని నోట్స్ పరంగా పూరించవచ్చు అని సంగీతాన్ని ఒక సైన్స్ కింద తీసుకెళ్ళింది ఆయనే. విమాన శాస్త్రంలో దిట్ట. సో అన్ని వేదాలు, అన్ని ఉపనిషత్తులు చదివిన ఆయన. యుద్ధ వార్ టెక్నాలజీస్లో ఎక్స్ట్రాడినరీ, గొప్ప శివభక్తుడు. ఇప్పటికి కూడా శివాలయాల్లో వాడేటువంటి శివతాండవ స్తోత్రం రాసింది ఎవరంటే రావణుడే. ఓకే. శివతాండవ స్తోత్రం మనం ఇళ్లలో పెట్టుకునే శివతాండవ స్తోత్రాన్ని రాసింది ఎవరు? రావణ బ్రహ్మ. ఓకే. సో అన్ని గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ దే ఫీల్. సో సీతాదేవిని ఎత్తుకొచ్చేసాడు అనేది ఒక, వాళ్ళేమి శ్రీలంకన్స్ ఏమి దాన్ని జస్టిఫై చేయరు, కానీ సో అదొక్కటి తప్ప మిగతా ఇది సో మెనీ అదర్ గుడ్ క్వాలిటీస్ కదా అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో అక్కడ ఈ ఎలిమెంట్లో నాకు ఈ స్టోరీ లైన్ తీసుకురావడానికి గల కారణం, ఇంత చెప్తున్నప్పుడు ఒక ఎలిమెంట్ మన జనరేషన్, ఆల్మోస్ట్ ఇప్పుడున్న జనరేషన్ మొత్తం మిస్ అయిపోతుంది. ఒక ఎలిమెంట్ ఉంది రామాయణంలో. సో అందుకు చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. ఆ ఎక్కువ ఎలిమెంట్ ఎందుకు మిస్ అవుతుంది అంటే, శ్రీ మహావిష్ణువు రాముడుగా వచ్చాడు, అవతారాలు వేరు అనుకున్నాం కదా. శ్రీదేవి సీతాదేవిగా వచ్చింది. మరి రావణుడు ఎవరు? కుంభకర్ణుడు ఎవరు? మీరేమిచ్చారు మీ పుస్తకంలో దానికి? వాళ్ళు శ్రీ మహావిష్ణువు వైకుంఠ దగ్గర ఉండేటువంటి ద్వారపాలకులైనటువంటి జయ విజయులే రావణ కుంభకర్ణులుగా వచ్చారు. ఓకే. అది ప్రతి పుస్తకంలో ఉంది మన చరిత్రలో. అయితే ఇప్పుడు మనం ఎవరు బుక్ చదవట్లేదు కాబట్టి, చరిత్ర పుస్తకం చదవట్లేదు కాబట్టి, పురాణాలు చదవట్లేదు కాబట్టి, సినిమాలో వర్కే చూస్తున్నాం కాబట్టి, ఏ పుస్తకాలు చదవట్లేదు సార్, చదవట్లేదు కాబట్టి, అది కూడా పూర్తిగా స్టోరీ చూడట్లేదు కాబట్టి, బిట్స్గానే చూస్తున్నాం కాబట్టి రావణుడు అనే క్యారెక్టర్ వరకే చూస్తున్నాం. అంటే ఈ జై విజయుల కథ కూడా తెలిస్తే, సో వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు క్రూరంగా బిహేవ్ చేయాల్సి వచ్చింది అనేది తెలుస్తుంది. సో మన ఈరోజు తిరుపతి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా ఈ జై విజయుల్ని దాటుకునే వెళ్తాం. ఓకే. తిరుపతి గుడిలోకి వెళ్ళినా, గర్భగుడిలోకి వెళ్తున్నప్పుడు బయట జై విజయులు ఉంటారు. వాళ్ళకు కూడా ఒక నమస్కారం పడేసుకుని లోపలికి వెళ్తాం. వాళ్ళే రావణ కుంభకర్ణులు. ఓకే. సో రావణ కుంభకర్ణులు భూమి మీదకి ఎందుకు వచ్చారు? శ్రీ మహావిష్ణువే సనకనంద కుమారుల చేత, ఆయన అంత నాటకం ఆడిచ్చేది కదా, సనకనంద కుమారులు చేత ఒక శాపం వచ్చి ఉంటుంది. సో ఆ శాపం కారణంగా 3 జన్మలు చెడ్డవాళ్ళుగా కానీ 7 జన్మలు మంచి వాళ్ళగా కానీ భూమి మీద ఉండాలి. ఇటు ఉన్నా 7 జన్మలు ఉన్నా 3 జన్మలు ఉన్నా సరే
మనుషులకి మంచి ఏంటో చెడేంటో తెలుసుకోలేని పరిస్థితి నుంచి ఇది మంచి ఈ విధంగా బతకటం ఈజ్ రైట్ వే ఆఫ్ లివింగ్ అని తెలియచేయాలి కోసం ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోమంటే వాళ్ళు తిరిగి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గర తొందరగా వచ్చేయడం కోసం అని చెప్పి 3 జన్మలు సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. సో 3 జన్మలు వాళ్ళ డ్యూటీ ఏంటి, జైలు భూమి మీదకి 3 జన్మల్లో వచ్చినప్పుడు ఎంత గొప్పవాడైనా సరే చెడు యొక్క పరాకాష్ఠ ఏంటో వాళ్ళు చూపించాలి. ఓకే. మంచి యొక్క గొప్పతనం ఏంటో విష్ణుమూర్తి వచ్చి చూపిస్తాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సన్నివేశాలు మనుషులకి, మీకు నాకు చూసే వాళ్ళందరికీ మంచి ఏంటి చెడు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక గైడెన్స్గా ఉంటుంది అనేది మైథాలజీ. ఇది మర్చిపోయాం. అంటే ఈ మధ్య వచ్చిన ఒక మీడియాలో ఒక ఇంటర్వ్యూలో కొంతమంది డిస్కషన్ ఒకటి జరిగింది, రామాయణం అనేది అసలు నిజమా అబద్ధమా అనేది. అంటే మీ పుస్తకంలో, అంటే మీరు వెళ్ళి చూశారు కాబట్టి, కామన్ మ్యాన్ ఎవరు అంత దూరం వెళ్ళి చూసి ఇది నిజమా అబద్ధమా తెలుసుకునేంత సీన్ లేదు కాబట్టి మీరు వెళ్ళారు కాబట్టి మనం అడుగుతాం, మీకు నిజమనే అనిపించిందా రామాయణం నిజమే అని? 100% నిజం. నేను అసలు స్పెషల్గా పర్మిషన్ తీసుకొని అక్కడ ఇండియా శ్రీలంక వాటర్ బాడీస్ బార్డర్ మధ్యలో రామసేతు మీద కూడా దిగి వెళ్ళి నుంచొని కొద్దిసేపు చూసి వచ్చాను. రామసేతు మీద కూడా ఒక అపోహ ఉందండి, ఏంటంటే రాముడు అప్పుడు వెళ్ళినప్పుడు ఆ నీళ్ళల్లో తేలే రాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి అని అన్నారు. అది నిజమే అంటారా? మీరు వెళ్ళారు చూసారా? నేను వెళ్ళింది శ్రీలంక వైపు నుంచి వెళ్ళాను. ఓకే. సో రామాయణం ప్రకారం కూడా పూర్తి దట్ ఈస్ మన ఇప్పుడు కరెంట్ ఎంతకుముందు అయితే 100 యోజనలు అంటారు, కరెంట్ 35 to 39 కిలోమీటర్స్ ఉండే స్ట్రెచ్ అది. సో ఈ 39 కిలోమీటర్స్ కూడా రామాయణంలో కూడా మొత్తం తేలే రాళ్ళతో చేసినట్లుగా ఎక్కడ లేదు. ఓకే. సో దే హ్యావ్ యూజ్డ్ ఇట్, ఎక్కడెక్కడ లోతు ఎక్కువ ఉందో ఎక్కడెక్కడ తేలే రాళ్ళు వాడాలో అక్కడ మాత్రం వాడారు. మిగతా చాట రెగ్యులర్ ఇప్పుడు ఉండేటువంటి టెక్నాలజీ వాడి చేసినట్లుగానే ఉంటుంది రామాయణంలో కూడా. మొత్తం అది వాడినట్లుగా ఏం లేదు. ఇప్పుడు ఉన్నాయండి కొన్ని రాళ్ళు ఉన్నాయి ఇప్పటికీ. అది మన రామేశ్వరం వైపు ఉన్నాయని చెప్పి విన్నాను. నేను శ్రీలంక వైపు నుంచి వెళ్ళాను. శ్రీలంక వైపు నుంచి మాత్రం ఆ తేలే రాళ్ళు ఇవేం కనపడవు. ప్రాపర్ శాండ్ డ్యూన్స్ కనపడతాయి. సో వీటిని శాండ్ డ్యూన్స్, ఇసుకతో కప్పబడిపోయి చిన్న చిన్న ఐలాండ్స్గా ఉంటాయి. ఒక స్ట్రెచ్ ఈవెన్ గూగుల్లో వీటిలో చూసినా స్ట్రెచ్ ఉంటుంది కదా, అదేవిధంగా స్ట్రెచ్ ఒక లీనియర్ కర్వ్లో ఉంటుంది. సో మొత్తం 16 ప్లేసెస్లో ఆ శాండ్ డ్యూన్స్ ఇప్పటికీ బయటికి కనబడుతూ ఉన్నాయి. మిగతాది ఈవెన్ హిస్టారియన్స్ చెప్పేది ఏంటంటే క్లోజ్ టు అరౌండ్ 15th సెంచరీ ఎండింగ్ వరకు, 1460s ఆ టైం వరకు, 15th సెంచరీ ఎండింగ్ వరకు కూడా ఆ బ్రిడ్జ్ మనుషులు నడవటానికి వీలుగానే ఉండేదట. సో మన సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి, అంటే ప్రజెంట్ తమిళనాడు నుంచి శ్రీలంకకి మనుషులు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవారు. తర్వాత ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా కానివ్వండి, న్యాచురల్ కెలామిటీస్ కారణంగా సీ లెవెల్ రైజ్ అయ్యి మునిగిపోవడం జరిగింది. ఓకే. అది సో కన్స్ట్రక్షన్ మెథడ్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొరల్ రీఫ్ మీద వీళ్ళు పైల్స్ ఆఫ్ వుడ్ అండ్ శాండ్స్ వేసి చేసి ఉండొచ్చు అనేది వన్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. సో అఫ్ కోర్స్ దానికి మళ్ళీ ఆర్కియాలజికల్గా చాలా విమర్శలు ఉన్నాయి. సో దాని మీద మీరేం చెప్తారు? ఇక్కడ విమర్శలు చేయటానికి టక్కున విమర్శ చేసేసి ఎవరైనా సరే, అక్కడ వాట్ ఈస్ ద సిచ్యువేషన్, అక్కడ ఏమవుతుందంటే ఒక కంట్రీలోది కాదు, ఇట్ ఈస్ అగైన్ ఈ సబ్జెక్ట్ అనేది మల్టిపుల్ కంట్రీస్ పార్టిసిపేట్ చేయాల్సిన పని. కొద్దిగా ఆఫ్ ద రికార్డ్ వెళ్ళి మాట్లాడాలి అంటే, ఆఫ్ ద సబ్జెక్ట్ వెళ్ళి మాట్లాడాలంటే, ఒకసారి కొద్దిగా పర్సనల్ ఇష్యూస్కి వెళ్తే, మీకు పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్కి మీరు బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారా, 10th మార్క్స్ కార్డ్ సబ్మిట్ చేశారా? రెండు చేశానండి. బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. జనరల్గా మీ ఏజ్ గ్రూప్లో, ఇంకా ఏజ్ గ్రూప్స్ జనరల్గా బర్త్ సర్టిఫికేట్స్ ఉండేవి కదా ఇంతకుముందు. 10th మార్క్స్ కార్డ్నే బర్త్ సర్టిఫికేట్ మీద చూపించాం. అవును, అప్పట్లో అది లేదు కాబట్టి 10th డేట్ ఆఫ్ బర్త్గా చూసుకునేవాడు. సో దే ఇస్ నో డేట్ రికార్డెడ్. సో పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పేవాళ్ళు. పలానా వాళ్ళ అబ్బాయి అని ప్రూఫ్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రూఫ్? మీ తాత పలానా ఆయనే అని చెప్పి గ్యారంటీ ఏంటి? ప్రూఫ్ ఏంటి? మీరు చెప్తే ఎలా నమ్ముతాను? ఆయన మా తాతగారు ఆయన సోన్స్ అంటే నన్ను ఎలా నమ్మంటారు? ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే
డిఎన్ఏ టెస్ట్లు చేసుకుని ప్రూవ్ చేసుకోవాలి. డిఎన్ఏ టెస్ట్ చేసే అంత లెవెల్కి వెళ్తే ఇంక రిలేషన్ ఎక్కడ ఉంటుంది? కరెక్ట్. సేమ్ వే రామాయణం ఈజ్ మై యాన్సిస్టర్స్, దోస్ ఆర్ అవర్ యాన్సిస్టర్స్. అది ప్రూవ్ చేసుకోవాలని ఐ బిలీవ్ ఇట్. మీ తాతగారు పలానా అని చెప్పి మీరు నమ్ముతున్నారు. ఎవరికో అనుమానం వస్తే లెట్ హిమ్ టేక్ యువర్ డిఎన్ఏ శాంపుల్స్, లెట్ హిమ్ పుట్ ద ఇన్వెస్ట్మెంట్. అందుకని చెప్పి నాకు నేనే ఆయన మా తాతగారు కాదని నేను తెలుసుకోవాలనుకుంటే అసలు మీ రిలేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాన్. రామాయణం ఈజ్ అవర్ నేటివిటీ, అవర్ కల్చర్. దాన్ని మర్చిపోయి అది జరిగిందో లేదో మా చరిత్రలో ఉందో లేదో అనుకుంటే ఇంకా రిలేషన్ పోయినట్లే, బిలీఫ్ పోయినట్లే. ఇఫ్ సమ్మన్ హ్యాస్ అది రామాయణం జరిగిందా లేదా అనుకుంటే అంత. ఇక్కడ ఇంకోటి అమరావతిలో, ప్రజెంట్ అమరావతిలో బుద్ధుడి స్తూపం బినీత్ గ్రౌండ్ ఉందని చెప్పి ఆర్కియాలజీ ప్రూవ్ చేసింది. చేసినప్పుడు దాన్ని ఎక్స్కవేట్ చేయట్లేదు ఎందుకు? బయటికి ఎందుకు తీయట్లేదు? ఇట్స్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ బుద్ధ స్తూపం తీయాలంటే బహుశా చుట్టుపక్కల ఊర్లు విలేజెస్ అన్నీ ఖాళీ చేయించేయాలి. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ శ్రీలంకలో ఉన్న ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడున్న గవర్నమెంట్ సిచ్యువేషన్కి, అక్కడున్న పబ్లిక్ స్ట్రెంత్కి ఆ ఇన్వెస్ట్మెంట్ ఆ గవర్నమెంట్ బేర్ చేయగలదా? సో నిజంగా ఆర్కియాలజికల్గా అది ప్రూవ్ చేయాలంటే ద హోల్ వరల్డ్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్, ఎవ్రీబడి హ్యాస్ టు పుట్ దేర్ కాంట్రిబ్యూషన్ అండ్ గెట్ ద రీసెర్చ్ డన్. అంత సింపుల్గా చేసేది కాదు అది. సౌత్ శ్రీలంకలో సౌత్ ఈస్ట్ కార్నర్లో కుడారావణ, మహారావణ అని చెప్పి 2 లైట్ హౌసెస్ ఉన్నాయి. లైట్ హౌసెస్కి కూడా రావణ పేరు ఎందుకు పెట్టారంటే దెర్ ఇస్ అ రీజన్ యాక్చువల్లీ. సో ఈ వార్ టైమ్స్లో వీటిలో ఈ వార్ షిప్స్ వగైరా అన్ని షిప్స్ వస్తున్నప్పుడు ఈ అక్కడ అడుగున సమ్ కన్స్ట్రక్షన్ ఉంది. ఏన్షియంట్ కన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్ వాటర్లో. ఏన్షియంట్ కన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్. మనకి ఇక్కడ ద్వారకాలో ఎలా ఉన్నట్లు అక్కడ ఏన్షియంట్ కన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్. అప్పట్లో అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి అవి, ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అది ఈ బ్రిటిష్ టైంలో, ఈ వార్ టైంలో వీటిలన్నిటిలో ఐడెంటిఫై అయినప్పుడు ఈ షిప్స్ ఇవి రాకుండా ఉండటం కోసం, ఐడెంటిటీ కోసం అక్కడ లైట్ హౌసెస్ అవి కట్టడం, మార్కింగ్ చేయటం, డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. సో అక్కడ 2 బిల్డింగ్స్ ఐడెంటిఫై చేసి ఒక ప్లేస్కి పొట్టి రావణుడు, పొడుగు రావణుడు అని చెప్పి పేరు పెట్టారు. కుడారావణ, మహారావణ అని చెప్పి పేరు పెట్టుకొని 2 చిన్న లైట్ హౌస్, పెద్ద లైట్ హౌస్ పెట్టారు. అక్కడ లోకల్ లెజెండరీస్, లోకల్ స్థల పురాణాల ప్రకారం రావణుడి ప్యాలెస్ ఇక్కడ ఉండేది అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ ఎప్పటి నుంచో బిలీఫ్ ఉంది. మన ఇక్కడ గుజరాత్లో ద్వారకా ఇక్కడే ఉండేది, అసలు ద్వారకా మునిగిపోయింది, బయట వేరే ద్వారకా కట్టుకున్నాం అని చెప్పి బిలీఫ్ ఉండేది. అది బిలీఫే అని చెప్పి కొట్టేశారు. తర్వాత ఆయిల్ ఎక్స్కవేషన్స్లో ఒరిజినల్ ద్వారకా బయటపడింది ఫోటోస్. ఆ తర్వాత అందరూ రీసెర్చ్ బయటపడిన తర్వాత నోరు మూసుకున్నారు. సేమ్ వే ఇప్పుడు అదే సీన్ ఇప్పుడు రామాయణానికి సంబంధించి శ్రీలంకలో రెప్లికేట్ అవుతుంది. ఓకే, అంటే మీరు వెళ్ళి మీరు రీసెర్చ్ చేసినప్పుడు మీరు కనుక్కున్న ముఖ్యాంశాలు ఏమిటి అక్కడ? ముఖ్యాంశాలు ఇప్పుడు చెప్తున్నా కదా, ఇందాక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పా కదా, అలా ఏదో ఒక్క పేరు సింక్ అయింది అనుకోండి, లేదా ఒక ఎలిమెంట్ సింక్ అయింది అనుకోండి, కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. 2 అయినాయి స్టిల్ కోఇన్సిడెన్స్, 3 అయినాయి స్టిల్ కోఇన్సిడెన్స్, 5 అయినాయి వెరీ మచ్ కోఇన్సిడెన్స్, 6, 7, 8, 9 అయినాయి ఆలోచించాలి, 10 అయినాయి ఆలోచించాలి, 20 అయినాయి ఏమంటారు, 30 అయినాయి ఏమంటారు, 40 అయినాయి, 50 అయినాయి ఏమన్నారు, 59 అయినాయి ఇప్పటికీ ఏమంటారు, ఇంకా బయటపడుతున్నాయి, ఏం చేయాలి? రీసెంట్లీ ఇవన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్నా కొద్దీ అక్కడ యంగ్స్టర్స్లో అడ్వెంచర్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండే యంగ్స్టర్స్లో ఇంకా ఎంకరేజ్మెంట్ పెరిగి ఎవరికి వాళ్ళు ఈ స్థల పురాణాలు ఏమున్నాయో చూసుకొని అవి నిజమేనా కాదా స్థల పురాణాల ప్రకారం అని చెప్పి దే స్టార్టెడ్ గోయింగ్. సో ఉమాయు ప్రాజెక్ట్ అని చెప్పి ఇరాన్ అండ్ శ్రీలంకన్ గవర్నమెంట్ కాంబినేషన్లో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశారు. ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఎక్స్కవేషన్స్ చేస్తుంటే ఆ ప్లేస్లో రావణుడు కేవ్స్ ఉన్నాయని ఒక నమ్మకం. రావణుడు అండర్ గ్రౌండ్ టన్నల్స్
మ్యాన్మేడ్ టనల్స్ ఉండేవని చెప్పి ఒక నమ్మకం ఉండేది. ఓకే. అది స్థల పురాణాలు. అప్పటిదాకా పురాణాలని అనుకున్నాం, ఆల్మోస్ట్ డికేడ్ బ్యాక్ దాకా అది వాళ్ళ నమ్మకం మాత్రమే అని అనుకున్నారు. ఈ ఒమాయి ప్రాజెక్ట్ ఎక్స్కవేషన్ జరుగుతుంటే ఆ టనల్స్ బయటపడ్డాయి. ఇట్స్ ప్రూవ్డ్. అయితే ఇప్పుడు ఎన్నో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లు ఇక్కడ రావణుడి టనల్స్ ఉన్నాయని చెప్పి బిలీఫ్ ఉంది. అనుకున్నట్లుగానే మ్యాన్మేడ్ టనల్స్, న్యాచురల్ టనల్స్ కదా మ్యాన్మేడ్ టనల్స్ బయటపడ్డాయి. నౌ దే హ్యావ్ టు డేట్ ఇట్ బ్యాక్, ఎప్పుడు జరిగింది అనేది డేట్ చేయాలి. కరెక్ట్. అటువంటి ప్రూఫ్ తర్వాత రీసెంట్లీ ఒక ఈ యంగ్స్టర్స్ ఉండే గ్రూపు బయటపడ్డాయి అనగానే దే స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ వేర్ ఆల్ ఇట్ ఈస్ అవైలబుల్ అని చెప్పి ఎక్కడెక్కడ దొరికితే ఒక చిన్న ప్లేస్లో మనిషి కూడా పడతాడా లేదన్న ప్లేస్లో జాగ్రత్తగా సిలిండర్లు వేసుకొని లోపల దిగారు. ఆన్లైన్లో కూడా పెట్టారు వెరీ రీసెంట్లీ, మేబీ 2 months 3 months కూడా అవ్వలేదు. బహుశా మన బుక్ రిలీజ్ అవ్వడానికి ముందో కొద్ది తర్వాత అంతే. వెళ్తే లోపల దే ఫౌండ్ ఎ హ్యూజ్ టనల్. లోపల దే ఫౌండ్ వాటర్ రిజర్వ్, ఏన్షియంట్ రూమ్, ఇవన్నీ కూడా దొరికినాయి. అది సో ఇటువంటి 1-2 అయితే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. 10ల సంఖ్యలో 50లు 60ల దగ్గరికి వెళ్ళిపోతుంటే అది కోఇన్సిడెన్స్ అని ఎలా కొట్టుపడేస్తాం. కరెక్ట్. సో సమ్ సీరియస్ యాక్షన్స్ టు బి హ్యాపెన్. అంటే వ్యూవర్స్ కోసం అడుగుతున్నాను, శ్రీలంకలో ముఖ్యంగా శ్రీలంక చూడడానికి వెళ్ళినప్పుడు శ్రీలంకలో చూడదగ్గ ప్రదేశాలు, ముఖ్యమైన ప్రదేశాలు ఏంటో ఒకసారి చెప్పండి. శ్రీలంక చూడాలనుకుంటే ఎట్లా చూడాలనుకుంటే యాజ్ ఒక ట్రావెల్ సైడ్ నుంచి వాళ్ళు చెప్తే శ్రీలంక మీరు వెళ్ళాలంటే రకరకాలుగా వెళ్ళచ్చు. ఇట్ కుడ్ బి యువర్ బిజినెస్ ట్రావెల్, ఆర్ ఇట్ కుడ్ బి యువర్ లీజర్ ట్రావెల్, ఆర్ ఇట్ కుడ్ బి యువర్ స్పిరిచువల్ ట్రావెల్. లీజర్ ట్రావెల్ అనుకోండి, యూ గో టు బీచెస్, కొద్దిగా జల్సా చేసే వాళ్ళు అయితే కొలంబోలో క్యాసినోలకి వీటికి వెళ్తారు. సో బిజినెస్ ట్రావెల్ అంటే వాడు సొంత పనుల మీద వెళ్తూ ఉంటారు. స్పిరిచువల్ ట్రావెల్కి వచ్చేసరికి ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో వీటన్నిటితో పాటు ఇంకొకటి లంకాయాం శంకరీదేవి, ఫస్ట్ శక్తిపీఠం శ్రీలంకలోనే ఉంది. శ్రీలంకలో కొన్ని శక్తిపీఠం కూడా ఉంది అని ఫస్ట్ శక్తిపీఠం అక్కడే పరిపూర్ణ స్వామీజీ చెప్తే విన్నాను. అక్కడ ఫస్ట్ శక్తిపీఠం అక్కడే ఉంది. అది కూడా మీ బుక్లో కొంత ప్రస్తావించడం జరిగింది కదండి. ఒక చోట ఉంది అని చెప్పి. సో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఈ ప్లేసెస్ మీరు ఉన్న ప్లేసెస్ అన్ని అంటే కేవలం రోడ్ యాక్సెస్ ఆర్ సెమీ రోడ్ యాక్సెస్ ఉండి వెళ్ళి చూసి రావడానికి తగినటువంటి ప్లేసెస్ మాత్రమే చూసుకున్నా అన్నీ చూస్తే ఆల్మోస్ట్ శ్రీలంక మొత్తం చుట్టేయాలి. ప్లస్ రోడ్స్ ఆర్ నారో, రోడ్స్ ఆర్ నీట్, చిన్న గుంత కూడా ఉండదు కానీ నారో రోడ్స్. సో వెహికల్ విల్ నాట్ గో బియాండ్ 40-50 kilometers స్పీడ్ వెళ్ళదు. నాకు జరిగిన ఇన్సిడెన్సే 270 kilometers ట్రావెల్ చేయడానికి ఇట్ టుక్ మీ 10.5 hours. మై గాడ్. మళ్ళీ ఒక్క గుంత కూడా లేని రోడ్డు మొత్తం, అంటే కంప్లీట్ ఘాట్ సెక్షన్. కంప్లీట్ ఘాట్ సెక్షన్, నారో రోడ్స్. ఇప్పుడు జర్నీ మీకు మెయిన్ కొలంబో సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి, తర్వాత సౌత్లో ఇంకో ఎయిర్పోర్ట్ వచ్చింది, ఈ ఎయిర్పోర్ట్ కనెక్ట్ అయ్యే రూట్స్ తప్ప రెస్ట్ హోల్ కంట్రీ వెరీ నారో రోడ్స్. అక్కడ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి సార్ శ్రీలంకలో? అక్కడ ప్రజెంట్ అయితే కనుక అలైడ్ గవర్నమెంట్, ఏ పార్టీకి సరైన మెజారిటీ రాలేదు. సో అన్ని గవర్నమెంట్స్ కలిపి ఫామ్ చేసినట్టు గవర్నమెంట్. రీసెంట్లీ మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి, లోకల్ బాడీ, సెంట్రల్ ఎలక్షన్స్ కాదు. మనకి స్టేట్స్ ఉంటే వాళ్ళకి ప్రావిన్సెస్ ఉన్నాయి, ప్రావిన్స్ ఎలక్షన్స్ ఏవి జరిగినాయి. సో దే విల్ బి ఫ్యూ చేంజెస్ ఏం జరుగుతుంది ఇప్పుడు. ఏదైనా సరే ఎకనామికల్గా చూసుకుంటే మనకన్నా కొద్ది తక్కువగానే ఉన్నారు. సో దే నీడ్ అండ్ ఎస్పెషల్లీ ఇటువంటి వాటి మీద దే కాంట్ ఇన్వెస్ట్ ఇన్ హ్యూజ్ వే. స్టిల్ అప్పటికి కూడా అంత సిచ్యువేషన్లో ఉన్నప్పటికి కూడా రామాయణ యాత్ర కోసం అని చెప్పి దే ఆర్ నౌ అలాటింగ్ బడ్జెట్స్. వాళ్ళు ఒక టూర్లా పెట్టి ఇక్కడ ఇండియా నుంచి మీడియాని కూడా ఇన్వైట్ చేస్తున్నారని విన్నాను, అది ఎంతవరకు నిజం? అవునండి, దే ఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ ఇట్, చేస్తారు. ఇదంటే వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాబ్లం ఏమైపోతుందంటే టూరిజం బోర్డు కూడా చాలా విషయంలో ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ ఏంటంటే తప్పు 2 పక్కల ఉంది. యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలంటే ట్రేడ్లో తప్పు అనేది 2 పక్కల ఉంది. ఒకటి అక్కడ లోకల్ గైడ్స్కి వీళ్ళకి పూర్తి అవగాహన లేకపోవటం. ఇది ఏదో రామాయణంకి సంబంధించిన సైట్స్ అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది, బోర్డు పెట్టింది అంతే. సో దానికి రామాయణానికి సంబంధించిన లింక్ ఏంటి, రామాయణంలో ఏంటి రిఫరెన్స్, సో అక్కడ ఆ సన్నివేశంలో రామాయణంలో ఏం చెప్పారు అనేది రిఫర్ చేసుకుంటూ ఒక టూరిస్ట్కి చెప్పే పొజిషన్
అక్కడ లేదు. చాలా మంది గైడ్స్కి లేదు, Okay. అతి కొద్ది మందికి మాత్రమే ఉంది. ఇది మేజర్ ప్రాబ్లం. రెండోది, ఈ అక్కడ నుంచి ట్రావెల్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రావెల్ కంపెనీస్తో టైఅప్ అయ్యి ఇద్దరు అసోసియేట్ అయ్యి ఇక్కడ నుంచి టూరిస్టులు పంపించి, టూరిస్టులు అంటాం కానీ పిలిగ్రిమ్స్ అంటే బాగుంటుందేమో రామాయణకి సంబంధించి. పిలిగ్రిమ్స్ పంపిస్తున్న సమయంలో ఏంటంటే మన వాళ్ళు కూడా ఏమంటారంటే అని రివర్స్, యాక్చువల్గా వెళ్ళాల్సిన పద్ధతిలో వెళ్ళకుండా రివర్స్ వెళ్తున్నారు. వెళ్ళాల్సిన పద్ధతి ఏంటి, ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఈ ప్లేసెస్ అన్ని ఒక టూరిస్ట్కి ఒక పిలిగ్రిమ్కి చూపించాలి, వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి అన్నప్పుడు దాని కాస్టింగ్ ఎంత అవుతుందో వేయాలి. కరెక్ట్. ఇలా వేయకుండా వీళ్ళు మార్కెట్ కోసం ఏం చేస్తున్నారంటే రివర్స్ వెళ్తారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉండే వ్యక్తి ఒక 30,000 to 40,000 రూపీస్ మధ్యలో ఒక ఫ్యాన్సీ ఫిగర్ పెడితే దానికి రామాయణ యాత్ర అని పేరు పెట్టేస్తే ఎక్కబడి వచ్చేస్తారు, కుమ్మేసుకుందాం. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేయండి ఓకే అని చెప్పి అవతలోడికి అడుగుతాడు. అవతలోడికి ముందు రామాయణం తెలుసా? తెలియదు. కరెక్ట్. నా దగ్గరికి ఒక అతను వచ్చాడు యాక్చువల్లీ 1 year బ్యాక్. వచ్చి మీరు రామాయణం మీద వర్క్ చేస్తున్నారు కదండి మా కంట్రీలో, అంటే నాకు ఆల్రెడీ శ్రీలంకలో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ తిరిగేశాను అన్న విషయం తెలియక తను ఢిల్లీ వేరే మీటింగ్ వచ్చి నన్ను కలుద్దామని చెప్పి హైదరాబాద్ వచ్చాడు. వచ్చి మేము కూడా రామాయణం చేస్తున్నాం సార్, ఇదిగోండి మా బ్రోషర్ అని చెప్పి ఒక బ్రోషర్ చూపించాడు. నా మీ సీతాయలియా టెంపుల్ అని చెప్పా కదా, సీతాయలియా టెంపుల్ని ఇటు పక్క నుంచి ఫోటో తీసి ఇది సీతాయలియా టెంపుల్ అన్నాడు. అదే టెంపుల్ రెండో పక్క నుంచి ఫోటో తీసి ఇది గాయత్రి పీఠం అన్నాడు. మీకు ఎన్నిసార్లు శ్రీలంక వెళ్ళి ఉంటారు. ఇలాంటి చాలా చేస్తున్నారండి. అంటే వాళ్ళు ఏంటంటే మన వాళ్ళు ఏం చేశారు, ఈ బడ్జెట్లో రామాయణ యాత్ర అని చెప్పి కవర్ చేసామన్నాడు. సో వచ్చిన వాడికి ఎలాగో అక్కడ ప్లేసెస్ తెలియదు. మీకు ఉస్సంగూడ అని ప్లేస్ చెప్పాను, సౌత్ ట్రిప్లో ఉందని. ఉస్సంగూడ జనరల్గా రామాయణ వీటిల్లో అది మెన్షన్ చేయరు, బట్ అది రామాయణకి సంబంధించింది ఏదో ఉంది. సో ఇంకోటి జనరల్గా మనకు తెలిసేది మేబీ సీతమ్మ అగ్నిప్రవేశం చేసిన ప్లేస్ అని ఏదో చెప్తారు. అది దివరం పోలా అని చెప్పి సెంట్రల్ ప్లేస్లో ఉంది, అక్కడికి వెళ్ళాలి. సో వీళ్ళు మైలేజ్ కవర్ చేసుకోవడం కోసం ఒక్కొక్కసారి ఉస్సంగూడకి తీసుకెళ్ళి ఇదే దివరం పోలా అని చెప్పేస్తారు. ఎకానమీ వాడికి బేసిక్గా ఏంటంటే ఎక్కువ ప్లేస్ తిప్పక్కర్లేదు, వెహికల్ ఎక్కువ కిలోమీటర్లు తిరగాల్సిన మళ్ళీ అక్కడక్కడ తిప్పేసి అయిపోయిందని చెప్తే క్లోజ్. సో కొద్దిగా బాగా పాపులర్ అండి, సీతాయలియా టెంపుల్ ఒకటి బాగా పాపులర్, క్యాండియోలో బుద్ధి టెంపుల్ ఒకటి బాగా పాపులర్, శక్తిపీఠం బాగా పాపులర్. సో ఈ 3 మాత్రం జాగ్రత్త కవర్ చేసుకొని మిగతావి ఏం చెప్పినా సరే చలేగా అలా అయిపోయింది. ఇటువంటి చాలా ఎక్కువ. ఇక్కడ ఈ టాపిక్ ఎత్తారు కాబట్టి జనరల్గా ఏంటంటే లీజర్ సెగ్మెంట్కి స్పిరిచువల్ ట్రావెల్కి చాలా తేడా ఉంటుందండి. స్పిరిచువల్ ట్రావెల్ ఇప్పుడు కాశీ వెళ్ళొద్దాం అనుకున్నాను అనుకోండి, ఆ కాశీ ఆ సరౌండింగ్ ప్లేసెస్ మొత్తం మీకు ఒక 4 days 5 daysలో అయిపోతుంది. కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసుకుంటే 3-4 daysలో కన్నా కంప్లీట్ చేయొచ్చు. కరెక్ట్. సో యావరేజ్గా ఒక యావరేజ్ టూరిస్ట్ నా ఎక్కువ రోజులు స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ యావరేజ్ టూరిస్ట్ని 4-5 days ఒక హాలిడే మీద స్పెండ్ చేయొచ్చు. శ్రీలంక ఒక చిన్న కంట్రీ, ఫిజీ ఉంది. ఫిజీ కనీసం జనాభా మొత్తం కలిపి మన హైదరాబాద్ జనాభా కూడా ఉంటారు, వాళ్ళు 10 లక్షల జనాభా అంతే. సో ఒక చిన్న మన దగ్గర ఒక టౌన్ జనాభా. సో అదొక కంట్రీ. అటువంటి కంట్రీస్కి వెళ్ళారు 4 nights 5 nights స్పెండ్ చేసి వెనక్కి వచ్చేస్తాం. ఓకే. చైనా అతిపెద్ద విశాలమైన దేశం, అక్కడికి వెళ్ళినా సరే 4-5 nights స్పెండ్ చేస్తాం. చైనా పెద్ద దేశం కాబట్టి నేను 2 months 3 months స్పెండ్ చేస్తానే ఎవరు హాలిడేకి వెళ్ళరు. వెళ్తే మేజర్గా షాంఘైలో ఉంది, బీజింగ్లో ఉంది, వాల్ ఆఫ్ చైనా చూసుకున్నాము వచ్చేసాము అన్నట్లుగా ఉంటుంది. ఇట్ ఈస్ జనరల్ ఫర్ లీజర్ ట్రిప్. కానీ స్పిరిచువల్ ట్రైల్కి ఎలా ఉంటుంది, అదే చైనాకి 4-5 రోజులు మాత్రమే వెళ్ళేటువంటి అదే చైనాకి మానసరోవర యాత్రకి వెళ్ళాలి అంటే, అదే చైనా బార్డర్లో ఆధ్వర్యంలో ఉన్నటువంటి మానసరోవర యాత్రకి వెళ్ళాలంటే మనం 14 రోజులు 10 రోజులు స్పెండ్ చేస్తున్నాం. ఓకే. సేమ్ వే లీజర్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటే మన శ్రీలంక 2 days ఉండండి, 3 nights ఉండండి, 4 nights ఉండండి, ఎలానే ఉండండి. బట్ ఈ స్పిరిచువల్ రామాయణ యాత్ర ఈ ప్లేసెస్ అన్నీ చూడాలనుకుంటే కనుక మేము జార్జన్ చేసింది ఈరోజు ఈరోజు మ్యాక్సిమం కవర్ చేసిన ట్రావెల్ థింగ్ కూడా పెట్టుకొని చేస్తే కనీసం 10 days ఉండాల్సి వస్తుంది మినిమం. ఏది రోడ్ అండ్ సెమీ రోడ్ యాక్సెస్ ఉన్నటువంటి వాటికి మాత్రమే. ఇంకా క్లయింట్ని దింపి డీప్ సీ డైవింగ్ గేర్ వేసి సముద్రంలో దింపి ఆ ప్లేసెస్ చూపించడం, టనల్స్ లోపల వాళ్ళ 6 hours జర్నీ చేస్తే వాళ్ళకి ఒక రూమ్ పడిపోయింది టనల్లో. అటువంటి జర్నీలు ఏం పెట్టకుండా
చేస్తేనే 10 days పడుతుంది. అటువంటిది నేను 30,000-40,000లో ఒక ఫ్యాన్సీ ఫిగర్ చెప్పి రామాయణ టైటిల్ పెట్టేస్తే ఏమవుతుంది? బేసిక్లీ అవ్వదు. ఆ 30,000-40,000లో మీకు క్లోజ్ టు 20,000-25,000 ఎయిర్ టికెట్స్కి వెళ్ళిపోతుంది. సో మిగిలిన దాంట్లో మీకు ఫుడ్ ఏమి ఇవ్వాలి, అకామిడేషన్ ఇవ్వాలి, ఏమేమి ప్లేసెస్ తిప్పాలి, ఎంత దూరం తిప్పాలి. కరెక్ట్. సో ఈ విధంగా ఒకటి జరుగుతుంది యాక్చువల్లీ. ఓకే. బట్ ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో టేకింగ్ సీరియస్లీ. ఇప్పుడు అందుకే ఆ ప్రాసెస్ని బ్రేక్ చేయడం కోసం వాళ్ళు ఇప్పుడు డాక్యుమెంటరీ చేస్తున్నారు. ఓకే. సో ఎందుకంటే వాళ్ళు డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తే పబ్లిక్ అడుగుతారు, ఇవి ఉన్నాయి కదా ఇది ఐటినరీలో లేదు, ఇవి ఉన్నాయి కదా ఇది ఐటినరీలో లేదు అని చెప్పి పబ్లిక్ అడగడం మొదలు పెడతారు. కరెక్ట్. అప్పుడు న్యాచురల్గా కంపెల్ చేసి చేయమంటే అది ఎవరి పర్సనల్ బిజినెస్ వాడిది కదా. సో లాయల్గా చేయాలని ఏమీ లేదు. ఇప్పుడు ఈ అవేర్నెస్ గవర్నమెంట్ కనుక సొసైటీకి తీసుకురాగలిగితే, ఇండియన్స్కి తీసుకురాగలిగితే, మీరు చెప్పేది ఇక్కడ నుంచి ఇండియన్ మీడియాని తీసుకువెళ్ళి ఇక్కడ నుంచి ఇండియన్ స్వామీజీని ఇండియన్ మీడియాని తీసుకువెళ్ళి వాళ్ళు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవుతుంది. దానికి ముందు ఒక డాక్యుమెంటరీ చేయాలి. యాక్చువల్లీ అది కూడా ఎందుకు పోస్ట్పోన్ అంటే స్వామీజీ వీళ్ళందరూ అక్కడికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర కూడా ఒక డాక్యుమెంటరీ ఉండాలి కదా. సో ముందు ఒక డాక్యుమెంటరీ చేయాలని చెప్పి అక్కడ టూరిస్ట్ బోర్డు డిసైడ్ చేసి ముందు డాక్యుమెంటరీ మీద ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ తీసుకొని, ప్రతిదానికి బడ్జెట్ తీసుకోవాలి వాళ్ళు. చిన్న కంట్రీ కాబట్టి ప్రతిదానికి బడ్జెట్ అప్రూవల్ ఉండాలి. దానికి బడ్జెట్ తీసుకొని ఇప్పుడు డాక్యుమెంటరీ షూట్ కంప్లీట్ చేశారు. ఎడిటింగ్ వర్క్ జరుగుతుంది నాకు తెలిసినంత విషయం వరకు. సో అది రిలీజ్ చేసి తర్వాత మనం ఇక్కడ ఇండియన్ మీడియాని కూడా తీసుకువెళ్ళాలి అని చెప్పి వాళ్ళ ఈ అవేర్నెస్ ముందు పబ్లిక్కి తీసుకొస్తే న్యాచురల్లీ పబ్లిక్ డిమాండ్ చేస్తారు, మీరు ఆ ప్లేస్ చూపించలేదు, ఈ ప్లేస్ చూపించలేదు, మేము డాక్యుమెంటరీలో ఈ ప్లేస్ని ఈ విధంగా ఫొటోస్లో చూసాము, మీరు ఇక్కడ వేరే ఏదో తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు. అవేర్నెస్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఆ డాక్యుమెంటరీ చేసి వెరీ సూన్ రిలీజ్ చేస్తారు. మార్చి ఏప్రిల్లో రిలీజ్ అవుతారు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. అంటే మీ పుస్తకంలోకి వస్తే కనుక ఇప్పుడు సీతాదేవి గారిని రావణుడు అపహరించుకుని వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే వీళ్ళ చెల్లెలు శూర్పణఖని అక్కడ జరిగిన అవమానానికి కారణంగానే ఈయన ప్రతీకారం తీర్చుకున్నాడు అని చెప్పని మనం చెప్తూ ఉంటాం. మరి ఒక విధంగా మనం రాముణ్ణి కొలిచినంత దేవుడుగా రావణుని అయితే కొలం ఇక్కడ భారతదేశంలో. సో ఒక విధంగా ఇండెప్త్ మీ పుస్తకంలోకి వెళ్ళినట్టయితే కనుక దాన్ని మీరు చాలా పాజిటివ్గా చూపించారు. అది ఒక్కసారి ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పండి ఒకసారి, అది కూడా వింటాను. ఇక్కడ 2 things అండి. ఆ థాట్ అసలు ఎందుకు వచ్చింది అంటే మనం ఇప్పుడు ఈ మధ్య ఇందాక చెప్పినట్లే సినిమా నాలెడ్జ్ ఎక్కువైపోయి ఆ మెయిన్ బిట్స్ మాత్రమే చూస్తున్నాము, యాక్చువల్ సీక్వెన్స్ చూడట్లేదు. రామాయణంలో ఏం చెప్పారు అనేది మనం ఎవరైనా చదివి మాట్లాడలేదు జనరల్ పబ్లిక్. సో సినిమాలో శూర్పణఖ వెళ్ళి రాముడికి లక్ష్మణుడికి ప్రపోజ్ చేసింది, వాళ్ళు నో అన్నారు. లక్ష్మణుడు ముక్కు చెవులు కోసాడు. సో వెళ్ళి వాళ్ళ అన్న దగ్గర మొరబెట్టుకుంది. వాళ్ళ అన్న అందుకు ప్రతీకారంగా వెళ్ళి సీతాదేవిని తీసుకొచ్చాడు. దిస్ ఈజ్ వాట్ సినిమాల్లో చూస్తున్నాం మనం. వాస్తవమైన రామాయణంలో అదే చెప్పారా, వేరేమైనా ఉందా? తెలుసా మీకు? తెలియదు. అక్కడ అసలు వాస్తవం రామాయణంలో ఏముందంటే శూర్పణఖ వెళ్ళి రాముడికి లక్ష్మణుడికి ప్రపోజ్ చేయడం వాస్తవం, వాళ్ళు సున్నితంగా రిజెక్ట్ చేయడం వాస్తవం ఏదో. ఇదంతా పక్కన ఎంత అందమైన అమ్మాయి ఉంది కాబట్టి వీళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు అనే అహంతో సీతాదేవి మీద అటాక్ చేయడానికి దూకింది శూర్పణఖ. ఓకే. అందులో సెల్ఫ్ డిఫెన్స్ కారణంగా శూర్పణఖ హర్ట్ చేయాల్సి వచ్చింది లక్ష్మణుడు. అది ఆ తర్వాత ఆవిడ ఏమన్నా డైరెక్ట్గా రావణుడి దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళలేదు. రావణ బ్రహ్మ చెల్లెలు కాబట్టి వెళ్ళి రావణుడి సైన్యాన్ని తీసుకొచ్చింది. కరదూషణులు అనేటువంటి ఇద్దరు సేనాపతుల్ని 14,000 మంది సోల్జర్స్ని తీసుకొని వీళ్ళ మీద దండయాత్రకు వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది జనరల్గా మూవీస్లో ఎందుకు పెట్టరంటే మళ్ళీ ఇక్కడ ఒక వార్ ఎపిసోడ్ 14,000 మందితో మళ్ళీ ఒక వార్ ఎపిసోడ్ చేయాలంటే ఇంకో బాహుబలి. సో ఇది కట్ చేస్తారు. ఓకే. మళ్ళీ వాళ్ళని తీసుకొస్తారు. తీసుకొచ్చి యుద్ధం చేసినప్పుడు రామలక్ష్మణులు ఇద్దరే నుంచొని 14,000 మందిని కరదూషణల్ని మట్టు పెడతారు. అప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు తనకి. దెన్ షీల్ గో బ్యాక్ టు రావణ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ 14,000 మంది సైన్యాన్ని పోగొట్టుకుందంటే మళ్ళీ వాళ్ళ అన్నకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, నష్టం కదా. షీ హాస్ టు గివ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ టు ద కింగ్ కదా, చెప్పడానికి వెళ్ళాను. అయితే ఇక్కడ నాకు వచ్చిన ఒక థాట్, ఎందుకు అలా పాజిటివ్ యాంగిల్లో రాయాల్సి వచ్చింది.
ఆ థాట్ నాకు ఎందుకు వచ్చింది, అసలు ఏం రాశాను అని చెప్పాలంటే, చిన్న పంచాయతీలో చిన్న గొడవ జరిగితే, మన ఇద్దరి మధ్య గొడవ జరిగితే, మూడో వ్యక్తి మనకు పంచాయతీ చేస్తున్నప్పుడు మీ వాదన నా వాదన రెండు వినాలి కదా. అప్పుడే కదా కనీసం ఆ పంచాయతీకి చెప్పే పెద్ద ఆయన జస్టిఫికేషన్ ఇస్తున్నట్లు. అందుకే కదా ఆయన ఆ పదవి ఇచ్చింది. అటువంటిది ఆయన అంత గొప్ప రాజు అయినప్పుడు, అంత పెద్ద ఎంపైర్ అయినప్పుడు రావణ బ్రహ్మ కేవలం చెల్లి పక్క వాదన మాత్రమే విని రెండో పక్క వాదన వినకుండా వెళ్ళిపోయి తీసుకొస్తాడా? ఆ మాత్రం లేనివాడు అంత పెద్ద ఎంపైర్ అలా, అంత పెద్ద రాజ్యం ఎలా కింగ్ కదా ఆయన యాక్చువల్లీ చేయకుండా ఉండడు కదా. ఓకే, అది బేసిక్ థింగ్. రాజుకున్న అంటే జరిగింది తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా సీతాదేవిని ఎందుకు తీసుకొస్తాడు అన్నప్పుడు నాకు సో రావణుడు అంటే జయుడు కోణంలో ఆలోచిస్తే రాముడికి గతం తెలిసి ఉంటే ఏం జరిగి ఉండేది అనే యాంగిల్లో ఆలోచించడం జరిగింది. ఆయనకు ఒక శాపం ఉంది, ఆ శాపం ఆల్రెడీ ఉంది. ఆ శాపాన్ని విమోచన జరగాలి అంటే ఈయన ఖచ్చితంగా శిక్షింపబడాల్సిందే. దానికి ఇది రిలేటెడ్ అని తెలిసే ఇదంతా చేశాడు అని చెప్పాం. అక్కడ ఏం చెప్పారంటే, సో స్టోరీలో ఏం చెప్తామంటే, శూర్పణఖ వెళ్ళి అన్న దగ్గర మొరబెట్టుకుంది. ఏం చెప్పింది వెళ్ళగానే ఏం చెప్పి ఉంటుంది, ఫస్ట్ డైరెక్ట్గా రాముడు సీత అని చెప్పి ఉండదు కదా. సిచ్యువేషన్ జరిగినప్పుడు వెళ్ళి ఏడుస్తూ రాముడి దగ్గరికి వెళ్ళి భయంగా వెళ్ళి నుంచొని కరదూషణలు చచ్చిపోయారు, సైన్యాధిపతులు చచ్చిపోయారు, 14,000 మంది సైనికులు చచ్చిపోయారు, నీ సైనికులు చచ్చిపోయారు అని చెప్తే ఫస్ట్ ఇట్స్ షాక్ పాయింట్, కోపంగానే షాక్ పాయింట్. అసలు కరదూషణలు అటువంటి గొప్ప సేనాధిపతులు చచ్చిపోవటం ఏంటి, వాళ్ళని చంపగలిగేంత గొప్ప 14,000 మంది అక్కడ చచ్చిపోవడం ఏంటి, నా సైన్యాన్ని చంపే అంతటి గొప్పవాడు ఎవడు, అది అవతల పక్క సైన్యం లేకుండా ఇద్దరు చంపడం ఏంటి అంటే, నన్ను తీసుకెళ్ళిపోవడానికి రాముడు వచ్చాడా, వీళ్ళిద్దరిలో రాముడు ఉన్నాడా, ఈ ఇద్దరిలో మహావిష్ణువు ఉన్నాడా, ఫ్లాష్ బ్యాక్ ఒకసారి గుర్తొచ్చింది అనుకొని సీతాదేవిని తీసుకొచ్చేసి నేను ఇలా జరిగింది ఇవన్నీ ఎక్కి చెప్తున్నప్పుడు హీ కెనాట్ రివీల్ హిస్ బర్త్ సీక్రెట్ అన్నప్పుడు, నువ్వు చెప్పింది నిజమైతే నేను తీసుకొచ్చేస్తాను అని చెప్పాడు. బట్ తన మనసులో ఏమనుకుంటున్నాడు, విష్ణుమూర్తి వచ్చేసాడు, వచ్చింది ఎవరు అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు. సో పోనీ వెళ్ళే నేను ఒక్కడే వెళ్ళాడా, మారీచుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. మారీచుని ఎందుకు వెంట పెట్టుకెళ్ళాడు, అసలు వచ్చింది ఎవరో తెలుసుకోవడం కోసం. మారీచుని వెంట పెట్టుకుని వెళ్ళి మారీచుడికి ఒక ప్లాన్ చెప్పాడు, నువ్వు ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చేస్తే నీ చేతిలో అవతల వ్యక్తి చనిపోతే వాడు మామూలు వ్యక్తే కింద నేను డిక్లేర్ చేసుకొని పెద్దగా ఇష్యూ కాదని చెప్పి వెళ్ళిపోతా. నువ్వు కనుక తన చేతిలో చచ్చిపోతే ఈ విధంగా చేసి చచ్చిపో, నాకు హింట్ ఇచ్చి, అప్పుడు అతను ఖచ్చితంగా విష్ణుమూర్తి అని చెప్పి నేను కన్ఫర్మ్ చేసుకుంటా. ఓకే, అప్పుడు మరి మారీచుడి మానసిక స్థితి ఏమిటి రాస్తారా మీరు ఏమన్నా, అంటే ఈ ఇష్యూకి అతను బలైపోవడం అనేది అది చెప్పాను. సో ఈ విధంగా చేయమంటే మారీచుడు చెప్తాడు, వద్దు అని చెప్పినా సరే నువ్వు చెప్పింది చేయన్నప్పుడు, ఒక చక్రవర్తి చెప్పినప్పుడు పార్టిసిపేట్ చేయడానికి తప్పదు, బలేవాల్సి వస్తే బలేవాలి. సో అని చెప్పినప్పుడు ఇక్కడ రావణుడు స్థితి కూడా చెప్పాను యాక్చువల్లీ. సో మారీచుడు వెళ్ళాడు, 14,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొద్దిసేపట్లో అతనే నా శ్రీహరియా కాదా అనేది తెలిసిపోద్ది అనే సిచ్యువేషన్లో రావణుడికి కాళ్ళల్లో చెమట పట్టేస్తుంది అన్నట్లుగా ఒక నరేషన్ ఇస్తాం. ఓకే, సో తనే శ్రీహరిని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటాడు. అప్పటికి లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాడు కదా. సో మళ్ళీ శ్రీహరి వస్తే యుద్ధం చేసేంత సమయం ఉందా, యుద్ధానికి ప్రిపేర్ అయి ఉన్నాడా, సడన్గా తెలిసింది ఇతనే శ్రీహరి అని, యుద్ధం చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నాడా, తను వచ్చిన డ్యూటీ ఎందుకు, హైట్స్ ఆఫ్ నెగిటివిటీ చూపించడం కోసం. జయుడు వచ్చింది భూమి మీదకి, మనిషికి నెగిటివిటీ ఎంత గొప్పదైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే నెగిటివ్ దారి పడితే మంచి చేతిలో ఓడిపోతాడని చూపించాం. సో ఈ టైంలో ఏం చేయాలి, మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుందా నాకు, ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను ఆ లేడీని తీసుకెళ్ళిపోతే ప్రపంచం మొత్తం చెల్లెలు అడిగింది కాబట్టి తీసుకొచ్చాను అనుకుంటారు, నాకు మాత్రం నేను మోక్షానికి దగ్గర అవుతాను అని చెప్పి తీసుకెళ్తాను. అలాగే అసలు రామాయణం సినిమా చూసినా, బుక్ చదివినా
సీతాదేవి అగ్ని ప్రవేశం అనేది చాలా బాధాకరమైన విషయం. యాక్చువల్లీ అందరూ ఫీల్ అవుతారు, ఏడుస్తారు, కన్నీళ్ళు పెట్టేసుకుంటారు. మీరు దాన్ని కూడా ఇందులో పాజిటివ్గా చూపించారని చెప్పని విన్నాను. అదొక్కసారి చెప్పండి, ఎలా చూపించారు? ఇప్పుడు గతం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, సో అయిపోయింది, యుద్ధం అయిపోయింది. జయుడైనటువంటి రావణుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు, విష్ణుమూర్తి చచ్చిపోయాడు కూడా మళ్ళీ వెళ్ళిపోయాడు, తిరిగి వెళ్ళిపోయి ఇక్కడ అగ్నిప్రవేశం జరుగుతుంది. సో ప్రపంచం అంటే జనాలందరికీ తను స్వచ్ఛంగానే ఉంది అని చెప్పి తెలియచేయాలి, రాణి కాబట్టి, కాబోయే రాణి కాబట్టి స్వచ్ఛంగానే ఉందని చెప్పి తెలియజేయాలి అని ప్రజలకి చెప్పాలి అనే నెపంతో అగ్ని పరీక్ష జరిగింది. అది నిజమేనండి. ఒక చాకలివాడి మాట పట్టుకుని రాముడు చేయడం అనేది నిజంగా సినిమాటిక్ గానే చూపించారు. అది తర్వాత కదా, ఇది ఇక్కడ రాదు కదా. అది మీరు చెప్తుంది లాస్ట్ లో తల్లి భూదేవి దగ్గర, అది తర్వాత, అది గర్భవతి అనే సీతాదేవి దగ్గర మీరు, అది ఇక్కడ కాదు వచ్చేది. ఇక్కడ వచ్చేసరికి యుద్ధకాండలో సీన్ ఏంటంటే, సో అగ్ని పరీక్ష జరిగింది. అది సీతాదేవి తనంతరం తాను చేసిందా, రాముడు చేయమన్నాడా అనేది సెకండరీ. అగ్ని పరీక్ష చేసింది, చేసి పునీతురాలుగా బయటకు వచ్చింది. సీతాదేవి పునీతురాలుగా బయటకు వచ్చిందంటే రావణుడు సీతాదేవి పట్ల నిబద్ధతో ఉన్నట్లే కదా. అటు రావణుడు మీద కూడా పాపం అన్న కరెక్టే పద్ధతిగా ఉన్నాడు అని, ఇటు సీతాదేవి మీద పద్ధతిగా అన్ని రకాలుగా ఉన్నట్లే కదా లెక్క. సో జయుడు శ్రీదేవిని తల్లిగానే భావిస్తాడు కాబట్టి, సో బయట ప్రపంచానికి క్రూరుడుగా రావణుడు ఉన్నప్పటికీ, బయట ప్రపంచానికి క్రూరత్వం చూపించినప్పటికీ మనసులో తన జన్మ రహస్యం తెలుసు కాబట్టి హీ ఫెల్ట్ హ్యాపీ అన్నట్లుగా ఇందులో నరేషన్ జరిగింది. ఇట్స్ రియల్లీ నైస్ అండి. అంటే ఒక కథని ఎన్నాళ్ల పాటు సినిమాటిక్గా ఒకే కోణంలో చూసిన ప్రజలకి రామాయణాన్ని ఒక పాజిటివ్ వేలో వేరే కోణంలో ఇంకొక కోణం నుంచి ప్రజలకు చూపించడం అనేది ఎంత మీరు ఆలోచించి చేస్తుండాలి. ఐ ఫీల్ లక్కీ అండ్ యాక్చువల్లీ నిజంగా ఐ ఫీల్ వెరీ లక్కీ. అంటే ఈ బుక్కు సంబంధించి అంటే ఇది కూడా రాశారు అందులో, సీతాదేవి వాళ్ళ తల్లితో భూదేవితో పాటు వెళ్ళిపోవడం అది యాక్చువల్లీ ఈ పుస్తకం వచ్చేసరికి రావణుడు కోణంలో రామాయణం చెప్పింది మాత్రమే కాబట్టి, సో రావణుడు చనిపోవడంతో స్టోరీ అయిపోయింది. ఓకే, సో అక్కడతో ఈయన రావణుడే చెప్తున్నాడు కాబట్టి అక్కడతో స్టోరీ అయిపోయింది. దీని కంటిన్యూషన్ రాసే ఉద్దేశం ఉంది, అయితే నాట్ ఇమీడియట్లీ రాస్తాను. సార్ మీరు అడిగారు కాబట్టి ఆ ప్రశ్నకి చెప్తాను. నా ఉద్దేశం ప్రకారం ఒక ఆడామ, ఒక అమ్మాయి తనను నమ్మి, భర్తను నమ్మి తనతో పాటు అడవులకైనా సరే రావడానికి సిద్ధపడిపోయి వచ్చిన ఆమె కోసం ఎటువంటి సైన్యం లేనైనా సైన్యాన్ని చేర్చుకొని యుద్ధం చేశాడు. రావణ బ్రహ్మ మీదే యుద్ధానికి వెళ్ళి, అసలు ఇంపాసిబుల్, రావణ్ని గెలవటం అనేది ఇంపాసిబుల్ అనే కాలంలో సైన్యం ఏమీ లేకుండా సైన్యాన్ని తయారు చేసుకొని యుద్ధానికి వెళ్ళాడు రాముడు. ఎందుకు వెళ్ళాడు? తన భార్య కోసం కదా, తనకు నమ్మిచ్చినటువంటి ఆడామ కోసమే కదా. సో దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ వాట్ హీ హెస్ ఎక్స్ప్రెస్ టు సీత. మరి అటువంటిప్పుడు ఆయన సీతాదేవిని ఎందుకు పంపించేస్తాడు? తర్వాత ఎవరో చాకలతను ఏదో అన్నాడని చెప్పి ఎలా పంపిస్తాడు? ఆ సమయానికి ఇక్కడ ఆయన కామన్ మ్యాన్, బట్ అక్కడ ఆయన చక్రవర్తి. అక్కడ ఆయనకి ఫ్యామిలీ ఇంపార్టెంటా, సొసైటీ ఇంపార్టెంటా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ హౌ అ ఇండివిజువల్ పర్సన్ హ్యాస్ టు బిహేవ్ అనేది ఇక్కడ పాఠం. అక్కడ హౌ అ రూలర్ హ్యాస్ టు బిహేవ్ అనేది అక్కడ పాఠం. సో అడిగిన ప్రతి ఒక్కడు, ఈరోజు ఒకడు చాకలతను అడిగాడు, నువ్వు సమాధానం చెప్తావు. రేపు ఇంకోటి ఎవడు అడుగుతాడు, అడ్రంగా అడుగుతాడు, సమాధానం చెప్తాడు. రేపు ఇంకో మంత్రి ఎవడు అడుగుతాడు, సమాధానం చెప్తాడు. ఇంకో సామంతరాజు ఎవడు అడుగుతాడు. ఇంకో అడిగిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ పోతే ఈయన ధర్మస్థాపన ఇప్పుడు చేయాలి, రాజ్య విస్తరణ ఇప్పుడు చేయాలి, ఏం చేయాలి? సో ఇంక ప్రతిదానికి సమాధానం చెప్తూ వెళ్తే అక్కడ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ధర్మస్థాపన అనేది కుంటు పడకుండా ఉండాలి అంటే ముందు అసలు ఇష్యూ ఉండకూడదు అన్నప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితి అయ్యి తనకు కష్టమైనప్పటికీ ఫ్యామిలీ కన్నా సొసైటీ ఇంపార్టెంట్. ఒక రాజు అన్న వ్యక్తి ఫ్యామిలీ కన్నా సొసైటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రజలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటి నీతి వాక్యం చెప్పడం కోసం ఆ ఎపిసోడ్ జరిగింది. అందుకని ఆయన ఎవరిని వదిలేశాడా? త్రూ అవుట్ ద స్టోరీ హనుమంతుడు ఉన్నాడు కదా. హనుమంతుడు ఎప్పటికప్పుడు సీతాదేవిని ఘాట్ చేస్తూనే ఉన్నాడు కదా. మీ పుస్తకంలో హనుమంతుడు గురించి వివరణ ఏమైనా ఇచ్చారా?
ఓన్లీ ఇది రామాయణం మొత్తం మీదనా? ఎందుకంటే నేను పూర్తిగా చదవలేకపోయాను, అందువల్ల మిమ్మల్ని అడుగుతున్నా డైరెక్ట్గా. ఈ బుక్లోనా? ఈ బుక్లో హనుమంతుడు ప్రస్తావన ఉంటుంది కంపల్సరీ. అంటే ఆయన కూడా వేరే కోణ నుంచి చూపించారనేది నాకు వస్తున్నా. లేదు, ఇక్కడ ఈ స్టోరీ లైన్ ప్రకారం వెళ్తుంది. ఓకే, స్టోరీ లైన్ ప్రకారం వెళ్తుంది. అంటే అలాగే మీ పుస్తకంలో రావణుడే రామాయణాన్ని చెప్పినట్టుగా, అలాగే రావణుడు ఆథర్తో మాట్లాడుతున్నట్టుగా, ఆథర్తో మాట్లాడుతున్నట్లు కాదు, రీడర్తో మాట్లాడుతున్నట్టు అలా రాయాలని ఎందుకు అనిపించింది మీకు? అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? ఎందుకంటే ఇది రావణుడు కోణంలోంచి పుస్తకం రాస్తుంది కాబట్టి అన్నిటికీ రావణుడి మనసును ఆవిష్కరించే పుస్తకం ఇది. రావణుడి మనసును ఆవిష్కరించే పుస్తకంగా రాయాలని చెప్పి రావణుడే కథ చెప్తున్నట్లుగా రాశాను. సూపర్. రావణుడే కథ చెప్తున్నట్లుగా రాస్తున్నప్పుడు ఇందామని అనుకున్నట్టు సినిమాలు చూసుకుంటూ వెళ్ళిపోకుండా అందులో చెప్పాలనుకుంటున్న నీతి రీడర్కి అర్థమవుతుందో లేదో తెలియటం కోసం మధ్య మధ్యలో స్టోరీ నుంచి బయటకు వచ్చి రీడర్తో కూడా రావణుడు మాట్లాడి మళ్ళీ తిరిగి స్టోరీలో వెళ్తూ ఉంటాడు. అందులో ఒక సన్నివేశం ఏం చెప్తామంటే రామసేతుకు సంబంధించి లెజెండరీ స్ట్రక్చర్ అని టైటిల్ ఆ చాప్టర్లో రామసేతు కన్స్ట్రక్షన్ జరిగింది కదా. సో మ్యాన్మేడ్ ఐలాండ్, మ్యాన్మేడ్ స్ట్రెచ్ ఆఫ్ ఇన్ ద సీ జరిగింది కదా. సో అప్పుడు టెక్నాలజీ వాడారు. నాట్ ద సేమ్ టెక్నాలజీ, ఈజ్ ఇట్ నాట్ ద సిమిలర్ టెక్నాలజీ టు దట్ ఆఫ్ ద పామ్ ఐలాండ్స్ బిల్డ్ ఇన్ దుబాయ్ టుడే? అంతే కదా. వాళ్ళు కూడా ఇప్పుడు సముద్రం మీద శాండ్ వేయటం, రాక్స్ పైల్ చేయటము ఇవన్నీ వేసి ఇప్పుడు దే హ్యావ్ బిల్డ్ ద పామ్ ఐలాండ్స్ ఇన్ దుబాయ్. ఎగ్జాక్ట్ టెక్నాలజీ కాకపోయినా ఈజ్ ఇట్ నాట్ ద సిమిలర్ టెక్నాలజీ? సింగపూర్ సిటీ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. సిటీ సరిపోక సముద్రంలోకి సిటీని పెంచుతున్నారు. శాండ్ వేసి పైల్స్ ఆఫ్ స్టోన్స్ దానిపైన మళ్ళీ శాండ్ కవర్ చేసి చేస్తున్నారు, సిటీ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. కానీ ఒకటి అలా చేయడం కూడా ప్రాబ్లం కదా సార్, ఒక సముద్రాన్ని చేయడం అనేది. గ్లోబల్ వార్మింగ్ మునిగిపోతున్నాయి, చేసేది ఏం లేక దే డూయింగ్. బట్ ఇక్కడ సబ్జెక్ట్ అండి, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి టెక్నాలజీ పామ్ ఐలాండ్స్ చేయటము వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం చేసేసి కొన్ని వేల సంవత్సరాల కిందట వీళ్ళు చేసిందే కదా. అది మనం మర్చిపోయి వీ హ్యావ్ స్టార్టెడ్ రీఇన్వెంటింగ్ ద సేమ్ థింగ్. ఆ చరిత్రలో వాళ్ళు కట్టినటువంటి ఆ టెక్నాలజీని కనుక ఇఫ్ ఇట్ వాస్ ప్రిజర్వ్డ్, మనం మన చరిత్రను నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ముందుకు తీసుకొని వచ్చి ఉంటే, అంటే రావణుడు చెప్తాడు మీరు వాడినటువంటి ఇప్పుడు వాడుతున్నటువంటి ఈ పామ్ ఐలాండ్స్ టెక్నాలజీ ఇవన్నీ మేము వాడుతున్న దానికి సిమిలర్గా కాదా, ఇంచుమించుగా అదే కదా. సో మీరు మర్చిపోయారు కదా, మళ్ళీ రీఇన్వెంట్ చేశారు కదా. సో మేము వాడిన టెక్నాలజీ అలానే ప్రిజర్వ్ చేసుకొని అలానే కంటిన్యూ చేసుంటే మీరు పామ్ ఐలాండ్ కదా దానికి మించిన ఇంకా ఎంతో ముందుకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. మీరు ముందుకు వెళ్ళారనుకుంటున్నారు, మీరు ఎంతో ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఇన్వెంట్ చేసినవే తిరిగి మళ్ళీ ఇన్వెంట్ చేసుకుంటూ అక్కడక్కడే సైకిల్ కొడుతున్నారు. సో మీరు ముందుకు వెళ్ళాలంటే మీ చరిత్రను మీరు మర్చిపోకూడదు. చరిత్రను మర్చిపోయి నేను ముందుకు వెళ్తానంటే ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారు, అక్కడే సైకిల్ కొడుతూ ఉంటారు అని చెప్పి రావణుడు రిటర్కి చెప్పి మళ్ళీ తన కథలోకి వెళ్ళిపోతాడు. ఆ లెజెండరీ స్ట్రక్చర్, రాముడు ఫాస్ట్గా వచ్చేసాడు నార్త్ కోస్ట్ గార్డ్స్ నుంచి ఏదో ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఒక సైన్యం లంకలోకి వచ్చేస్తుంది అనే మెసేజ్ రావణుడికి వచ్చినప్పుడు రావణుడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనే ఎపిసోడ్ చెప్పేసి అక్కడ కథ బ్రేక్ చేసి ఆ బ్రిడ్జ్ గురించి ఈ మెసేజ్ రీడర్కి ఇచ్చి మళ్ళీ హిల్ గో బ్యాక్ టు ద స్టోరీ. అట్లా 3-4 ప్లేసెస్లో రావణుడు రీడర్తో మాట్లాడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతిసారి ఒక మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే, అంటే మై నేమ్ ఈజ్ రావణ బుక్ మీరు రాసిన బుక్ ఏదైతే ఉందో అందులో చాలా సింపుల్ లాంగ్వేజ్, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఈజీగా చదివే వర్డ్స్ వాడి అది పర్టికులర్ చాలా ఈజీగా రాశారు, చదవడానికి చాలా చక్కగా ఉంది అనేది ఒక మాట వచ్చింది. సో అంటే ఆ విధంగా రాయాలని ఎందుకు అనుకున్నారు? అది యాక్చువల్గా అంత సింపుల్ లాంగ్వేజ్ వాడాలి, స్కూల్ గోయింగ్ స్టూడెంట్ కూడా 4th 5th స్టాండర్డ్ స్టూడెంట్ కూడా చదవాలి. నిజమండి, అసలు మన పురాణాలు కానీ అది ఏమన్నానండి మనకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన పుస్తకాలు అంటే మనం పూర్తిగా చదవలేదు, అది వేరే సంగతి. మనం చదివినని కూడా అందులో 10% కూడా నేటి చదవలేదు. కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ వాడితే చదివే వాళ్ళు తక్కువైపోతారు. అసలు తెలుగు చదివే వాళ్ళే తగ్గిపోయారు. అని బుక్ ఇంగ్లీష్లో రాయడానికి కారణం అదే. ఈ తెలుగులో బుక్ ఇంట్రడ్యూస్ చేస్తే
ఈరోజు యంగ్ జనరేషన్స్కి తెలుగు ఎంతవరకు పుస్తకం చదివే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మీరు రాసిన పుస్తకాన్ని కూడా సింహడిలో వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తున్నారని శ్రీలంక గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కదండి. అవును, అక్కడ ఈశ్వరదేవప్రియ గారు వెస్టర్న్ ప్రావిన్స్ చీఫ్ మినిస్టర్ ఇక్కడ బుక్ లాంచ్కి వచ్చారు కదా, ఆ రోజు లాంచ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ అనౌన్స్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రావిన్స్ అసెంబ్లీలో ఈ డిబేట్స్ జరుగుతుంటాయి కదా, ఆ డిబేట్ జరుగుతున్న టైంలో ఆయన అసెంబ్లీలో అనౌన్స్ చేశారు, ఇలా రావణుడి మీద బుక్ ఒకటి వచ్చింది, మై నేమ్ ఇస్ రావణ్ అని, వీఆర్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు సింహళ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ అని చెప్పి ఆయన డిక్లేర్ చేశారు. ఈ బుక్ కూడా అంత సింపుల్గా లాంగ్వేజ్లో రాయడానికి ఇవన్నీ క్రాక్ అవ్వాలనే ఉద్దేశంతో రాసాం. యాక్చువల్లీ అక్కడ గైడ్స్ కూడా పుస్తకం చదవాలి, వాళ్ళకే ఇక్కడ సబ్జెక్ట్ తెలియాలి, సో వాళ్ళు కూడా కరెక్ట్గా గైడ్ చేయగలగాలి అనే సబ్జెక్ట్ కోసమే తీసుకోవడం జరిగింది. తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నారండి? తెలుగు ట్రాన్స్లేషన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి, క్లోజ్ టు అరౌండ్ 45-50% వర్క్ అయింది. సో గోయింగ్ ఆన్, మేబీ ఇంకో 2 monthsలో తెలుగు ట్రాన్స్లేషన్ కంప్లీట్ అవుతుంది. బుక్స్ ఎక్కడ దొరుకుతున్నాయి సార్ మేబీ ఇప్పుడు? ఇంగ్లీష్ వర్షన్ బుక్ అయితే కనుక అక్రాస్ ద కంట్రీ క్రాస్వర్డ్ బుక్ స్టోర్స్లో దొరుకుతుంది. ఓకే. అమెజాన్లో, కిండిల్లో, ఆన్లైన్ షాపింగ్లో దొరుకుతుంది. అవుట్ ఆఫ్ కిండిల్ వర్షన్, డిజిటల్ వర్షన్ అయితే కిండిల్లో ఉంది, అది గ్లోబల్లీ యాక్సెసిబుల్ ఎక్కడైనా సరే. ఓకే. సో మేబీ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ ఫిజికల్ కాపీ కూడా యూఎస్లో, యూకేలో లాంచ్ అవుతుంది. ఓకే. అంటే మీ ఒక రైటర్గా కమింగ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమనుకుంటున్నారు? మొట్టమొదటిసారి రావణుడి మీద మొదలు పెట్టారు, నెక్స్ట్ ఏమనుకుంటున్నారు అసలు ఫ్యూచర్ ప్లాన్స్? యాజ్ ఎ రైటర్గా అయితే కనుక రాసే ఉద్దేశం ఉంది, అది ఇమ్మీడియట్గా రాస్తానా, కొద్ది టైం తీసుకొని రాస్తానన్నది తెలియదు కానీ ఖచ్చితంగా రాస్తాను. సో అందులో 1-2 books ఈ రామాయణ సబ్జెక్ట్ మీదే రాద్దామని ఉంది. ఒకటి మీరు అడిగారు కదా ఇందాక, సీతాదేవిని గర్భవతి అయినటువంటి సీతాదేవిని పంపించేటానికి ఈ బుక్లో కవర్ కాలేదు, అది ఆ సబ్జెక్ట్ కవర్ చేస్తూ ఒక ఆర్టికల్ రాస్తామా, బుక్కే రాస్తామా అనేది ఇంకా కన్ఫర్మ్ కాదు. తర్వాత ఇప్పుడు శ్రీలంక గవర్నమెంట్ ఇంకా చాలా ఐడెంటిఫై చేస్తుంది ప్లేసెస్, వీటి గురించి. ఇక్కడ ఆ ప్లేసెస్ గురించి చాలా బ్రీఫ్గా చెప్పడం జరిగింది, ఎలాబొరేటెడ్గా విత్ ద సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఆఫ్ రామాయణం మీద ఒక అది కూడా అది ఒకటి. ఇది లేదు ఇందులో, జస్ట్ బ్రీఫ్గా మాత్రం చెప్పడం, జస్ట్ అలా ప్రసాదం పెట్టాం. ఇవన్నీ నెక్స్ట్ బుక్లో ఉంటాయి, నెక్స్ట్ బుక్లో ఉంటుంది. అది నెక్స్ట్ బుక్, ఆ నెక్స్ట్ బుక్ అనేది తెలియదు కానీ ఖచ్చితంగా వస్తుంది. అది ఎవిడెన్సెస్ ఆఫ్ రామాయణం మీద, అంటే ఎవిడెన్స్ ఆఫ్ రామాయణం మీద కొద్ది డిలే అయ్యే అవకాశం, ఎందుకంటే ఇంకా ప్లేసెస్ బయటపడుతుంది. ఇప్పుడున్న 50-59 ప్లేసెస్తో మనం ఒక బుక్ కంప్లీట్ చేస్తే, ఇప్పుడు రీసెర్చ్ కొద్దిగా ఫాస్ట్ అయింది కాబట్టి ఇంకో 4-5 ప్లేసెస్ బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. సో అది కొద్దిగా టైం గ్యాప్ ఇచ్చి అది చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో అది కొద్దిగా డిలే అవ్వచ్చు. ఈలోపు మీరు అడిగిన ఇందాక సబ్జెక్ట్ది, అది బుక్గా తీసుకురావాలా, నావెల్గా తీసుకురావాలా, నవల్ చిన్న పుస్తకంగా తీసుకురావాలన్నది ఆలోచిస్తాను. సూపర్ అండి. క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని, ఏంటంటే రావణుడు అంటే ఈ మధ్య కాలంలో దాని మీద చాలా డిబేట్స్ జరిగాయి, అందుకని అడుగుతున్నాను. మీరు వెళ్ళారు, ప్రత్యక్షంగా చూశారు కాబట్టి అడుగుతున్నాను అంతే. ఇదేమి నేను కాంట్రవర్షియల్ దాని గురించి అడగట్లేదు, ఒక క్యూరియాసిటీ కోసం అడుగుతున్నాను. రావణుడు బ్రాహ్మణుడా లేక దళితుడా అనేది ఒక చర్చ జరిగింది. సో మీరు వెళ్ళారు, దాని మీద పుస్తకం రాశారు, కొంత రీసెర్చ్ చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి సార్ అసలు విషయం ఏమిటి? మీరు కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడగట్లేదు అన్నారు కానీ పెద్ద కాంట్రవర్షియల్ క్వశ్చనే అడిగారు. రెండోది, నేను వెళ్ళింది రాసేసింది వెళ్ళి, నేను ఆయన రావణ్ని పర్సనల్గా ఏమీ ఫోన్ చేసి అడగలేదు ఆయన్ని. మీరు పెద్ద కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నేను సమాధానం చెప్పకపోతే సమాధానం చెప్పకుండా వెళ్ళినట్లు ఉంటుంది. పోనీ సమాధానం క్లుప్తంగా ఇది అని చెప్తే, ఇటు చెప్పినా కాంట్రవర్సీ, అటు చెప్పినా కాంట్రవర్సీ. సరే, అంటే మీకు తెలిసినంత మట్టుకు అక్కడ నాకు తెలిసినంత వరకు అక్కడ వెళ్ళి చెప్పినాం కదా స్టోరీ ప్రకారం. అక్కడికి వెళ్తే ఇప్పుడు రావణుడు ఉన్నాడా, చెప్పేవాళ్ళు ఎవరున్నారు, స్టోరీ ప్రకారంగా చెప్పాలి అంటే ఫస్ట్ ఆ సబ్జెక్ట్ ఎలాగో నేను బుక్లో ఏమి తీసుకురాలేదు. ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ దిస్ క్యాస్ట్ సిస్టమ్స్ ఆల్ దిస్ స్టఫ్ ఇంటూ స్పీక్, అంత లెజెండరీస్ మీద చేయకూడదని నాకు తెలిసినంతవరకు. పాయింట్ నెంబర్ 1, అంటే ఒక మనిషి క్యాస్ట్ ఎలా చెప్తాం, జనరల్గా 2 పద్ధతులు, నాకు తెలిసినంతవరకు 2 పద్ధతులు. ఒకటి, పూర్వకాలంలో తను చేసిన పనిని బట్టి తను ఈ క్యాస్ట్, కుమ్మరి పని చేసేవాడిని కుమ్మరి అన్నాడు, ఎక్కడ ఇప్పుడు కమ్మరి పని చేసేవాడిని కమ్మరి పని చేసేవాడు. సో అంతటి శ్రీకృష్ణుడు అయినా సరే, రాముడు యుద్ధం చేశాడు కాబట్టి క్షత్రుడు అన్నారు, శ్రీకృష్ణుడు యుద్ధం చేయలేదు ఆవులు కాసుకున్నాడు కాబట్టి చేశాడు కాబట్టి ఆయన యాదవుడు అన్నారు. అంతటి దేవుళ్ళకే వాళ్ళు చేసిన పని బట్టి కాస్ట్ వచ్చినాయి. ఈ మధ్య మీరు నేను దేవుడి కన్నా గొప్ప వాళ్ళం అయిపోయాం, మనకు పుట్టుకతోనే వచ్చేస్తున్నాయి.
ఎవరు అసలు వంశపారంపర్యంగా ఒక వృత్తి అనేది ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు? అదే అందుకని మన దేవుళ్ళ కన్నా గొప్ప మనకి వాళ్ళకి దేవుళ్ళకే చేసిన పని బట్టి వస్తుంది, మనం వాళ్ళకన్నా గొప్ప అయిపోయాం కాబట్టి బై బర్త్ వచ్చేస్తుంది. అదే సో ఇప్పుడు పద్ధతి ప్రకారం బై బర్త్ వస్తుంది. రెండు రకాలుగా చూద్దాం. సార్ ఇప్పుడు ప్రకారంగా చూసుకుంటే బై బర్త్ కాస్ట్ డిక్లేర్ చేయాలి అంటే రావణుడు తండ్రి విశ్వమహాముని, ఆయన తండ్రి పులస్త్య మహాముని, ఆయన తండ్రి బ్రహ్మదేవుడు. 3 వంశాలు. బ్రహ్మదేవుడి మునుమనవుడే రావణాసుడు. ఓకే. సో ఈయన కాస్ట్ ఏం చెప్తాం? బ్రాహ్మణం చెప్తాం. బ్రాహ్మణుడు. నేను చెప్పలా, మీరే చెప్పారు. బ్రాహ్మణుడు. సరే, ఆయన చేసిన పనిని బట్టి చూద్దాం. చివరి సీతాదేవిని అపహరించిన తర్వాత సంవత్సరం లోపల చచ్చిపోయాడు. యుద్ధం అయిపోయింది, చచ్చిపోయాడు. అంతకుముందు ఆయన ఏం చేశాడు? చెస్ కనుక్కున్నాడు అన్నాం, ఆయుర్వేదం కనుక్కున్నాడు అన్నాం, విమాన శాస్త్రంలో దిట్ట అన్నాం, ఇందాక మీరు సూర్యుడికి సంబంధించింది ఆస్ట్రానమీలో దిట్ట. సో శివుడికి సంబంధించింది, శివుడికి శివతాండవ స్తోత్రం ఆయన రాశారు. సో ఇవన్నీ ఆయన ఇంత గొప్ప విషయాల్ని, ఇంత లిటరేచర్ని జనాలకు అందిస్తే ఆయన ఏమనాలి? పండితుడు అంటారు, మళ్ళీ బ్రాహ్మణుడు అని అంటారు. సో ఆయన చేసిన పనిని బట్టి ఆయనకి బ్రాహ్మణ హోదా ఇస్తారు. మీరు అటు చూసినా ఇటు చూసినా ఆయన బ్రాహ్మణుడు అయ్యాడు. ఇకపోతే ఈ దళితుడు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అసలు దళిత్ అనే పదాన్ని మనుషుల యొక్క క్యాస్ట్కి ఆపాదించి ఎప్పుడు పుట్టింది? నాకు తెలిసినంత వరకు 19th century ఆ సరౌండింగ్స్లో ఆ పదం ఫస్ట్ మనుషుల క్యాస్ట్కి ఆపాదించి దళిత్ అనే పదాన్ని మనుషుల్ని కలిపి మాట్లాడింది అప్రాక్సిమేట్లీ అరౌండ్ 19th centuryలోనే. అంటే 150 years, మ్యాక్సిమం 200 years. 200 years క్రిందట మనుషులకు ఆపాదించినటువంటి దళిత్ అనే పదాన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రిందట రావణుడికి ఎలా అంటగడతారు? ఆ లాజిక్ ఉందా? ఇట్స్ ఇవన్నీ ఏంటంటే క్లస్టర్గా చూస్తే ఏమీ పెద్దగా అర్థం కాకపోవచ్చు, కానీ స్మాల్ క్లస్టర్గా కొద్ది బయటికి వెళ్ళి చూస్తే ఇట్స్ డీవియేటెడ్ టాపిక్ ఏమో. సో జనాల మధ్యలో కంచె వేసి దూరం పెంచి, సో దానివల్ల ఇంకెవరెవరో బెనిఫిట్ అవ్వటం కోసం చేస్తున్నటువంటి హై లెవెల్ డ్రామా ఇది. అమాయకన్ ప్రజలకి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి, అరే నువ్వు పలానా వాళ్ళు రావణుని పూజిస్తారా, నువ్వు రావణుని పూజించు, నువ్వు ఆయనకి యాంటీ. రాముడికి యాంటీ అండి, ఆయనే జయ విజయలే కదా. తిరుపతి గుడికి వెళ్తే అక్కడ జయుడు ఉన్నాడు, ఆయనే రాముడు. లోపల వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఆయనే విష్ణుమూర్తి. వాళ్ళందరూ కలిసే ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పుకొని మనకి ఇక్కడ గొడవలు పెట్టాం, మన ఇద్దరి మధ్య కంచేయటానికి అంతే. సో రాయండి సార్, ఇలా బుక్స్ రాయండి, మేము చాలా విషయాలు తెలియని కూడా తెలుసుకుంటాం మీ వల్ల. మీరు అడిగి చెప్తాను. స్కూల్ స్టూడెంట్కి ఎక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కాలేజ్ స్టూడెంట్కి బాగా ఉంటుంది. ఎందుకని అంటే వాళ్ళకి అప్పుడు ఏజ్ లేదు, ఇప్పుడు ఏజ్ వచ్చిందేమో. స్కూల్ స్టూడెంట్కి ఓటు హక్కు లేదు, కాలేజ్ స్టూడెంట్కి ఓటు హక్కు ఉంది, అందుకని అంతే. సింపుల్ లాజిక్. సో అది పొలిటికల్ ఇష్యూ అయిపోయింది మళ్ళీ. అంతే, ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? సో చరిత్ర ప్రకారంగా అయితే కనుక ఆ టైంకి మనుషులకి దళిత్ అనే పదాన్ని ఆపాదించడం అనేది ఆ టైంలో లేదు. దిస్ ఈజ్ ఆల్ కుక్డ్ అప్ స్టోరీస్. నిజంగా సార్, ముందు రాసే ఇంకోటి ఈ సబ్జెక్ట్ మీరు అడిగిన దానికి నేను ఎక్కడ పుస్తకంలో రెఫరెన్స్ తీసుకురాలేదు, రాయలేదు కూడా. డన్ సరే సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.